హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. జూలై 5th 2020 టోటల్ హిందూలోని న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. ఈ యొక్క డీటెయిల్ అంటే ఈ యొక్క హిందూలోని ఏ పేజ్లో ఏ ఆర్టికల్ అనేది ఉంది అనేది కూడా ఇక్కడ లిస్ట్ కూడా ఇవ్వటం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి వై హ్యాస్ ఇండియన్ రైల్వేస్ ఓపెన్ డోర్స్ ఫర్ ప్రైవేట్ ప్లేయర్స్. అంటే ఇప్పుడు రీసెంట్గా మనం ఒక ఆర్టికల్ చూస్తే మన భారతదేశ రైల్వే వ్యవస్థలోకి ఇక ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డోర్స్ ఓపెన్ చేశారన్నమాట. అంటే ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడులు పెట్టుకునే అవకాశం అనేది ఈ యొక్క రైల్వే వ్యవస్థలో ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఎందుకు ఇచ్చారు, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి, దీనివల్ల లాభమా నష్టమా అని డిస్కస్ చేసే ఆర్టికల్ అనమాట ఇది. అంటే ఈ ఆధార్ ఏం చెప్తున్నాను అంటే ఈ రైల్వే అనేది ఎలా ప్రైవేటీకరింపబడింది, అంటే ఫుల్గా ప్రైవేటీకరింపబడిందా లేకపోతే దీంట్లో ఏమైనా ఆంక్షలు ఏమైనా ఉన్నాయా, పరిమితులు ఉన్నాయా అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయబడింది అనమాట. ఒకసారి చెక్ చేద్దాం. ఈ ఆర్టికల్ మనం చూద్దాం. ఇక ఈ యొక్క ఆర్టికల్ అంటే ఏ టాపిక్స్ కింద కవర్ అవుతుందో, ఈ యొక్క ఏ లిస్ట్ కిందకి వస్తుందో కూడా ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి. ఇక మనం ఆర్టికల్ చూస్తే న్యూస్ ఇండియన్ రైల్వేస్ ఇన్వైటెడ్ ప్రపోజల్ ఫర్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఫర్ ద ఆపరేషన్ ఆఫ్ ప్యాసింజర్ ట్రైన్ సర్వీసెస్. అంటే ఇప్పుడు ఈ యొక్క ప్యాసింజర్ రైలు ఆపరేషన్ చేయడం కోసం ఇండియన్ రైల్వేస్ ఏం చేసిందంటే ప్రైవేట్ యొక్క పార్టిసిపేషన్ అనేది, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ఒకటి ఉంది, పీపీపీ అనే మోడల్ ఒకటి ఉంది. సో దాంట్లో కొంతవరకు ఏంటంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉండే విధంగా ఏది ప్యాసింజర్ సర్వీస్ ట్రైన్స్లోనే మాత్రమే, మళ్ళీ గూడ్స్ వాటికి సంబంధించిన వాటి లేవు, ఓన్లీ ప్యాసింజర్, తర్వాత సూపర్ ఫాస్ట్ కానీ అవన్నీ మళ్ళీ వాటికి రావు, ఓన్లీ ప్యాసింజర్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే. ఆపరేషన్ ఓవర్ 109 పెయిర్స్ ఆఫ్ రోడ్స్ త్రూ ఇంట్రడక్షన్ ఆఫ్ 151 మోడర్న్ ట్రైన్స్. సో ఈ యొక్క ఆపరేషన్ ఏంటి అంటే మొత్తం 109 పెయిర్స్ ఆఫ్ రూట్లలో కొత్తగా ఒక 150 మోడర్న్ ట్రైన్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఎస్టిమేటెడ్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ₹30,000 crore. సో దీనికి సంబంధించి పెట్టుబడి అనేది అవసరం కదా. సో దానికి సంబంధించి ప్రైవేట్ రంగ సంస్థలు అనేవి 30,000 కోట్ల రూపాయలు అనేది పెట్టుబడిగా పెడుతున్నాయి అనమాట. ఎయిమ్స్ టు ఎక్స్పాండ్ రైల్వే సెక్టర్ యాజ్ సజెస్టెడ్ బై ద బిబేక్ దోబాయ్ కమిటీ ఇన్ 2015. సో ఈ కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బిబేక్ దోబాయ్ కమిటీ అనేది దేనికి సంబంధించిన కమిటీ అని చెప్పేసి మనకు మ్యాచింగ్ కూడా రావచ్చు అనమాట. సో ఇది రీసెంట్గా వచ్చింది కాబట్టి బాగా గుర్తుపెట్టుకున్నాం. బిబేక్ దోబాయ్ కమిటీ అనేది రైల్వే సెక్టర్ సంబంధించి అనమాట. ఇది 2017లో ఏర్పాటు చేయబడిన కమిటీ అనమాట. కమిటీ ఫర్ మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఫర్ మేజర్ రైల్వే ప్రాజెక్ట్స్ అండ్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ రైల్వే మినిస్ట్రీ అండ్ రైల్వే బోర్డ్. సో ఈ యొక్క బిబేక్ దోబాయ్ యొక్క కమిటీ ఏం చెప్పిందంటే వాళ్ళ సజెషన్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క ప్రైవేటు రంగ సంస్థలు అనేవి ఈ యొక్క రైల్వేలో అనుమతినివ్వాలి. సో ఎందుకోసం అంటే రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి అంటే రీస్ట్రక్చరింగ్, కొత్తగా దాన్ని పునర్నిర్మాణించడం కోసం, తర్వాత ఏవైతే ఈ యొక్క రైల్వే మినిస్ట్రీ ఏవైతే ఉన్నాయో ఆ బోర్డ్స్ అనేటి వాటిని కూడా కొత్త ఆధునీకరించడం కోసం ఈ యొక్క విధానం అనేది అవసరం అని చెప్పిందనమాట. రికమెండెడ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రైల్వేస్ పై అలోయింగ్ ప్రైవేట్ ప్లేయర్స్ లిబరలైజేషన్ నాట్ ప్రైవేటైజేషన్. సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు ఏం రికమెండ్ చేశారు అంటే ప్రైవేట్ ప్లేయర్ల యొక్క పార్టిసిపేషన్ అవసరం, ఇది ఓన్లీ లిబరలైజేషన్ మాత్రమే. అంటే లిబరలైజేషన్ అంటే ఏంటంటే సరళీకృత విధానం అనమాట, సరళీకరించడమే. ప్రైవేటైజేషన్ అంటే పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం అనమాట. సో ఈ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్కి చాలా తేడా ఉంది. ఇట్లా లిబరలైజేషన్ అంటే ఏంటంటే మనం ఏదైనా కానీ ఒక దాంట్లో పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని అనుమతులు అనేవి కావాలా, దానికి సంబంధించి కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి, దానికి సంబంధించినటువంటి కొన్ని ఏవైతే మనం అనుమతులు అనేవి తీసుకోవాలన్నమాట ప్రైవేట్ సెక్టర్లో. సో ఆ అనుమతులు అనేవి కనుక తగ్గించారనుకోండి, ఆ అకౌంట్ని తగ్గించారనుకోండి, దాన్ని లిబరలైజేషన్ అంటాం, సరళీకృత విధానం అంటారు. సో అదే ప్రైవేటైజేషన్ అంటే ఏంటంటే పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం అనమాట. అంటే మన యొక్క ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తే ఇంకా ప్రభుత్వం అనేది ఓనర్షిప్ అనేది ఉండదు. సో ప్రైవేట్ వాడే ఓనర్షిప్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఇండియన్ ఆయిల్ సర్వీస్ ఐఓఎల్ అనేది కూడా ఇక ఐఓసి అనేది మనకు ఆయిల్ కార్పొరేషన్ సంబంధించి అది అమ్మేద్దాం అనుకున్నారు. సో దాని ప్రకారం ఏంటంటే దాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తున్నాడు. అంటే దాంట్లో పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది ఉండదు, గవర్నమెంట్ యొక్క అప్రోచ్ అనేది ఉండదు, దాంట్లో పార్టిసిపేషన్ అనేది పూర్తిగా ప్రైవేట్ వాళ్ళదే ఉంటుంది. సో ఇక్కడ ప్రైవేటీకరణ వేరు, ఇక్కడ లిబరలైజేషన్ వేరు. ఇక్కడ మాత్రం లిబరలైజేషన్ ద్వారా అంటే ఈ సరళీకృత విధానం ద్వారానే తీసుకురావాలని చెప్పేసి ఈ బిబేక్ దోబాయ్ కమిటీ అనేది సిఫార్సు చేసిందనమాట. సో నీడ్ ఇండియన్ రైల్వేస్ అంటే ఇప్పుడు ఐఆర్ అనేది మనం చూసుకుంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ హ్యావింగ్ మోనోపలీ ఇన్ రైల్వే సెక్టర్. సో మన భారతదేశంలో అంటే మోనోపలీ అంటే ఏకఛత్రాధిపత్యం కలిగినటువంటి రైల్వే సెక్టర్ అనేది ఒక పెద్ద బిగ్గెస్ట్ అనమాట, చాలా పెద్దది. ఈ నెట్వర్క్ కనుక చూసుకుంటే ప్రపంచంలో 4వ అత్యంత పెద్ద రైల్వే లైన్ కలిగినటువంటి దేశం ఏదంటే మన భారతదేశం. ఇంత పెద్దదాన్ని ఒక గవర్నమెంట్ రంగ ఆర్గనైజేషన్ దాని యొక్క ఏకఛత్రాధిపత్యంలో నడుస్తుందన్నమాట. ఐఆర్సిటీసీ స్టార్టెడ్ రన్నింగ్ 2 తేజస్ క్లాస్ ట్రైన్స్ ఇన్ 2019 ఫర్ ద న్యూఢిల్లీ, లక్నో అండ్ అహ్మదాబాద్, ముంబై రోడ్స్. ఇప్పుడు ఐఆర్సిటీసీ అనే ఒక యాప్ అనేది ఒక ఏదైతే ఒక టికెట్ ఇచ్చే యాప్ ఏదైతే ఉందో, సో అది దానికి సంబంధించి వీళ్ళు ఏంటంటే ఒక 2 ట్రైన్లు నేను నడుపుతున్నాను. తేజ క్లాస్ సంబంధించినటువంటి 2 ట్రైన్స్ అనేవాళ్ళు వాళ్ళు సొంతగా అంటే వాళ్ళ యొక్క ప్రైవేటైజేషన్ ద్వారా వాళ్ళు ఏర్పాటు చేసిన దాని ప్రకారం
ఢిల్లీ నుంచి లక్నో వరకు, అహ్మదాబాద్ నుంచి ముంబై రోడ్ల మధ్య ట్రైన్ నడుస్తుందన్నమాట. ఐఆర్సిటీసీ మినీ రత్న కేటగిరీ 1 సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజర్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. సో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద ఉన్నటువంటి ఈ యొక్క సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ సంబంధించినటువంటి ఇది ఒక మినీ రత్న గ్రూప్ అనమాట. ఇది మనకు మన మహారత్న, మినీ రత్న అని ఉంటాయి అనమాట. సో మినీ రత్నకు చెందినటువంటి ఒక పబ్లిక్ ఎంటర్ప్రైజ్ అనమాట. ఇది పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అనేది. మోనోపొలీ నాట్ అడ్వాంటేజియస్. ఎప్పుడూ కూడా ఏకఛత్రాధిపత్యం అంటే ఒకళ్ళే ఏదైనా నిర్వర్తించడం అనేది అది అంతగా అడ్వాంటేజ్గా ఉండదన్నమాట. ఎందుకని ఇక కోఆపరేషన్ అనేది ఉండదు. ఒకటే చేస్తే కనుక మిగతా వాళ్ళు సహాయం చేసేది తక్కువగా ఉంటుంది. సో ఇంకా ఏంటి అంటే పెట్టుబడి పెట్టాలన్నా కానీ ఒకరికే భారం అవుతుంది. సో వర్క్ లోడ్ కూడా ఒకటే ఉంటుంది. ఎప్పుడు కూడా మోనోపొలీ అనేది ఎప్పుడు కూడా మనకు ఏది ఉపయోగకరంగా ఉండదన్నమాట. లెస్ రెవెన్యూ టు ఐఆర్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఇండియన్ రైల్వేస్కి చాలా తక్కువ వరకు ఈ యొక్క రెవెన్యూ అని వస్తుంది అనమాట. ప్రొవైడ్స్ సబ్సిడీస్ ఫేర్ ఫర్ స్లీపర్ అండ్ సెకండ్ క్లాస్. ఇప్పుడు మనం చాలా వరకు సబ్సిడీస్ చూస్తూ ఉంటాం. అంటే ఈ యొక్క ఏవైతే సీనియర్ సిటిజన్స్ కానీ, వికలాంగులకు కానీ, ఇలాంటి స్లీపర్ క్లాస్కి సంబంధించి, సెకండ్ క్లాస్కి సంబంధించి మనం కొన్ని సబ్సిడీస్ చూస్తామన్నమాట. ఫేర్ కన్సెషన్స్ ఆఫర్ టు సీనియర్ సిటిజన్స్, ఫ్రీడమ్ ఫైటర్స్, స్టూడెంట్స్. సో ఇంకా ఏంటి మనం దీని ప్రకారం సీనియర్ సిటిజన్స్కి, ఫ్రీడమ్ ఫైటర్స్కి, తర్వాత ఈ యొక్క స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఈ యొక్క కన్సెషన్ అనేది ఉంటుందన్నమాట. దాంట్లో కొంత తగ్గించడం, టికెట్ల ఛార్జీలో కొంత తగ్గిస్తారనమాట. అదర్ యాక్టివిటీస్ అన రెమ్యూనరేటివ్. కొన్ని ఏవైతే చర్యలు ఉంటాయో అవి ఆదాయం లేని చర్యలు అనేవి రైల్వేస్ అనేవి చాలా చేస్తారనమాట. అంటే సెక్యూరిటీకి సంబంధించి ఏదైతే ఈ యొక్క ట్రైన్లో యొక్క సెక్యూరిటీకి సంబంధించి, రైల్వే ప్రాపర్టీ యొక్క సెక్యూరిటీకి సంబంధించి, తర్వాత సోషల్ సర్వీసెస్ ఏది సచ్ యాజ్ మెడికల్, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ టు ద ఇట్స్ ఎంప్లాయీస్. అంటే ఈ యొక్క రైల్వే ఎంప్లాయీస్ సంబంధించి వాళ్ళ యొక్క వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, అవన్నీ కూడా ఏంటి అంటే నాన్ రెమ్యూనబుల్ అంటే అనవసరమైనటువంటి ఖర్చులు అన్నమాట. ఎడిషనల్ ఫైనాన్షియల్ బర్డన్. దీంతో పాటు ఏంటి అంటే క్యాటరింగ్ సంబంధించి, ఇక రైల్వేలో క్యాటరింగ్ సంబంధించి, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ లోకోమోటివ్స్ అంటే ఈ యొక్క రైలుకు సంబంధించినటువంటి ఇంజన్లు తయారు చేయడం, కోచ్లు తయారు చేయడం, వ్యాగన్లు తయారు చేయడం, ఇలా అన్ని స్పేర్ పార్ట్స్ అనేది ఒకళ్ళే మొత్తం అంటే దాన్ని ఆపరేషన్ చేయాలి, దాని యొక్క రిపేర్స్ అనేవి చేయాలి, తర్వాత దానికి అకామిడేషన్ అనేది చూసుకోవాలి, ఏదైతే ఈ యొక్క క్యాటరింగ్ అవన్నీ చూసుకోవాలి. సో ఇవంతా కూడా ఒక ఆర్గనైజేషన్ మీద ఉండటం వల్ల వర్క్ లోడ్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఆ శాఖకు సంబంధించినటువంటి పని భారం అనేది పూర్తిగా పెరిగిపోయింది అనమాట. ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ ఎఫెక్ట్స్ ఐఆర్ ఎఫిషియన్సీ. సో దీనితో పాటు ఏంటంటే ఆర్థికపరమైనటువంటి కొన్ని అంశాలు కూడా ఈ యొక్క ఇండియన్ రైల్వేస్ యొక్క ఏదైతే సామర్థ్యాన్ని బాగా దెబ్బతీస్తున్నాయి అనమాట. సో దానికి సంబంధించి ఇప్పుడు ఈ యొక్క లిబరలైజ్ అంటే ప్రైవేటీకరణ జరగలే, అది కూడా ఎలా ఉండాలంటే లిబరలైజ్డ్గా ఉండాలన్నమాట. ప్యాసింజర్స్ పర్స్పెక్టివ్. ఇప్పుడు ప్యాసింజర్స్ పర్స్పెక్టివ్ ప్రకారం ఏంటంటే నీడ్ మోర్ ట్రైన్ సర్వీసెస్. ఇప్పుడు ప్యాసింజర్స్ అనేవాళ్ళు ఎక్కువ ట్రైన్ సర్వీస్ ఉండాలనే కోరుకుంటారు. ఎందుకని వాళ్ళ యొక్క ప్రయాణం సుఖంగా జరగాలి, సులభంగా జరగాలి అంటే ట్రైన్స్ అనే ఫెసిలిటీ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే నార్మల్ బస్సుల్లో వాటిలో ప్రయాణం చేయడం కన్నా ట్రైన్లో ప్రయాణం చేయడం అనేది చాలా సుఖవంతంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, హాయిగా ఫ్రీగా ఉంటుంది, ఏవైతే ఒక టాయిలెట్ ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఇలాంటి అన్ని అంశాలు కలిసి వచ్చే విధంగా, దాంతోపాటు ఫెయిర్ ఛార్జెస్ అనేవి కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో ఇది చాలా ముఖ్యమైనదన్నమాట. ఇలాంటి అన్ని అంశాల్లో ఈ యొక్క ప్యాసింజర్స్ ఎప్పుడు కూడా ట్రైన్ కావాలనే అంటారు. రైల్వే బోర్డ్ డ్యూరింగ్ 2019-20 5 crore passengers could not be accommodated due to lack of capacity. సో ఇక్కడ 2019-2020 సంబంధించి ఈ యొక్క ఒక 5 కోట్ల మంది ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అకామిడేషన్ ప్రాబ్లం వల్ల, అంటే వాళ్ళకి కెపాసిటీ లేకపోవడం వల్ల వాళ్ళని అకామిడేట్ చేయలేకపోయారు. అంటే ఆ యొక్క ప్రయాణానికి వాళ్ళకి అవకాశం ఇవ్వలేకపోయారు అనమాట. అంటే 5 కోట్ల మంది ఒకవేళ ఆ యొక్క కెపాసిటీ కనుక ఉంటే 5 కోట్ల మంది ప్రయాణించే వాళ్ళ ఆదాయం అనేది వచ్చి ఉండేది. ఇంక్రీజ్ ట్రావెల్ డిమాండ్ దాన్ సప్లై డ్యూరింగ్ సమ్మర్ అండ్ ఫెస్టివల్ సీజన్స్. ఇంకా మనం ఈ యొక్క సమ్మర్ టైంలో కానీ ఫెస్టివల్ సీజన్స్లో చూసుకుంటే ఏదైతే డిమాండ్ అనేది చాలా సప్లై కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్న ట్రైన్లు అనేవి అసలు సరిపో ఆ టైంలో ఫుల్గా నడుస్తుంటాయి అనమాట. సో ఓవర్లోడ్ అయ్యి కూడా ఉంటాయి అనమాట. సో అలాంటి సమస్యలు అనేవి ఉన్నాయన్నమాట. అంటే ఎక్కువ కెపాసిటీ అనేది లేకుండా పోయిందనమాట. వరల్డ్ బ్యాంక్ అండ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్. అంటే దీనికి సంబంధించి ఒక వరల్డ్ బ్యాంక్ కావచ్చు లేదా ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ వాళ్ళకి సంబంధించి 2018 ఇండియా హ్యాడ్ 68,443 kilometers ఆఫ్ రైల్వే రూట్ అమాంగ్ 4 లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్స్ ఇన్ ద వరల్డ్. సో ఇప్పుడు మన 2018 లెక్కల ప్రకారం ఏంటంటే మన భారతదేశంలో మొత్తం 68,443 కిలోమీటర్లు అయినటువంటి రైల్వే రూట్ ఉందన్నమాట. ఇది 4th లార్జెస్ట్ అనమాట. యూఎస్ఏ ఫస్ట్, చైనా సెకండ్, తర్వాత రష్యా, తర్వాత మన భారతదేశం అనమాట 4th ప్లేస్లో ఉందన్నమాట. బట్ ఎవ్రీ కిలోమీటర్ ఆఫ్ అ ట్రాక్ ఇన్ ఇండియన్ కవర్స్ జియోగ్రాఫికల్ ఏరియా మచ్ లెస్ దాన్ జర్మనీ, రష్యా, చైనా ఎక్సెట్రా నీడ్ టు కవర్
మోర్ జియోగ్రాఫికల్ ఏరియా. అంటే ఇంత లెంగ్త్ అనేది ఉన్నప్పటికీ కూడా ఈ లెంగ్త్ అనేది మనం ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎంతవరకు కవర్ చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ ఒక హైదరాబాద్ తీసుకున్నాం అనుకోండి, హైదరాబాద్ పరిధి వరకు మనం లెక్కేస్తే కనుక ఆ యొక్క కిలోమీటర్లకి దాని యొక్క విస్తారాన్ని లెక్కేస్తారనమాట. సో అలా కౌంట్ చేసుకుంటే చాలా తక్కువగా ఉందన్నమాట మన భారతదేశం. మన భారతదేశం కన్నా జర్మనీ, రష్యా, చైనా అనేది యొక్క విస్తారానికి సంబంధించి అంటే ఆ యొక్క లోకల్ ఏరియాలను కవర్ చేస్తున్న ఈ విస్తారం అనేది చాలా ఎక్కువగా ఉంది, మన భారతదేశంలో తక్కువ ఉందన్నమాట. సో దాన్ని పెంచాలి. అబోవ్ రీజన్స్ ప్లస్ గ్రోత్ ఆఫ్ ద రోడ్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు దీంతో పాటు ఏంటంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ యొక్క అభివృద్ధి కూడా బాగా జరిగిందనమాట. షేర్ ఆఫ్ రైల్వేస్ ఇన్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఈజ్ డిక్లైనింగ్ ఇన్ ప్యాసింజర్స్ అండ్ ఫ్రైట్ ఆపరేషన్స్. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, ఈ పైన కారణాల వల్ల తర్వాత ఈ యొక్క రోడ్ ట్రాన్స్పోర్ట్ అనేది కొంతవరకు మెరుగవటం వల్ల ఏమైందంటే ఈ యొక్క రైల్వే ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఏవైతే సర్వీసెస్ అయినా అవి పూర్తిగా తగ్గిపోతున్నాయి అనమాట. సో ఈ ప్యాసింజర్కి సంబంధించి ఈ యొక్క ఆపరేషన్స్ కూడా చాలా వరకు తగ్గిపోయినాయి, ఎందుకని ఎక్కువగా అవైలబిలిటీలో లేదనమాట. స్టడీ షిఫ్ట్ టు అదర్ మోడ్స్ ఆఫ్ ట్రావెల్ ఫర్ బోత్ categories is affecting economic growth 4.5% of GDP equivalent. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క కొత్త విధానంలోకి ట్రావెల్ ద్వారా అంటే వీళ్ళు ఏంటి రైల్వేలు కాకుండా వేరే వాటి మీద ఆధారపడటం ఏమవుతుంది వల్ల ఈ యొక్క రైల్వేకి రావాల్సినటువంటి ఆదాయం దగ్గర 4.5% ఆఫ్ జీడిపి అనేది ఒక గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది వీళ్ళకి ఆదాయం అనేది కోల్పోతుందన్నమాట రైల్వేస్ అనేవాళ్ళు. ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్వైటింగ్ ప్రైవేట్ ప్లేయర్స్. సో అసలు మన ప్రైవేట్ ప్లేయర్స్ని ఎందుకు ఇన్వైట్ చేయాలి, వాళ్ళని అసలు ఈ రంగంలోకి ప్రైవేట్ ప్లేయర్ల యొక్క అనుమతి అనేది ఎందుకు ఇవ్వాలి? టు ఇంట్రడ్యూస్ మోడర్న్ టెక్నాలజీ, రోలింగ్ స్టాక్ విత్ రెడ్యూస్డ్ మెయింటెనెన్స్. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క కొత్త టెక్నాలజీ అనే దాన్ని ఏర్పాటు చేయాలి, ఆ మెయింటెనెన్స్ తగ్గించి ఒక స్టాక్ అనేది పెంచాలన్నమాట. నెక్స్ట్ ట్రాన్సిట్ టైం, ఈ యొక్క ట్రైన్కి సంబంధించినటువంటి ట్రాన్సిట్ టైం అనేది పెంచాలా, తొందరగా రెడ్యూస్ చేయాలన్నమాట. ఒక చోట నుంచి ఒక చోట ప్రయాణ వేగాన్ని కూడా పెంచేటట్టు. టు బూస్ట్ జాబ్ క్రియేషన్. దీనివల్ల ఏంటంటే ఈ యొక్క ప్రైవేట్ ప్లేయర్స్ అనేవాళ్ళు పెట్టుబడులు ఎక్కువ పెట్టడం వల్ల ఈ యొక్క అభివృద్ధి అనేది ఎక్కువ జరుగుతుంది. అభివృద్ధి జరిగిందంటే ఆటోమేటిక్గా ఎంప్లాయీస్ యొక్క ఆవశ్యకత పెరిగిపోద్ది అనమాట. సో దానివల్ల జాబ్ క్రియేషన్ వస్తుంది అనమాట. టు ప్రొవైడ్ ఎన్హాన్స్డ్ సేఫ్టీ. దీంతోపాటు ఏంటి ఈ యొక్క రక్షణ సంబంధించి కూడా ఈ యొక్క భద్రత, రైల్వే భద్రత సంబంధించి కూడా జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చు అనమాట, యాక్సిడెంట్ జరగకుండా. ప్రైవేట్ ప్లేయర్స్ యొక్క పార్ట్నర్షిప్ ఉందనుకోండి, వాళ్ళు ఏంటంటే నష్టం వస్తుందనే భయంతో వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఆ రెస్పాన్సిబిలిటీ వల్ల ఈ యొక్క సేఫ్టీ అనేది పెరుగుతుంది. టు ప్రొవైడ్ వరల్డ్ క్లాస్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ టు ప్యాసింజర్స్. దీంతోపాటు ఈ యొక్క సౌకర్యాలు అనేవి మెరుగ్గా ఏర్పాటు చేసి అంటే ప్రపంచంలో ఎలా ఉందో ఈ యొక్క మంచి యొక్క ఏదైతే ఈ యొక్క ట్రైన్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏర్పాటు చేసే విధంగా చూడొచ్చు అనమాట. టు రెడ్యూస్ ద డిమాండ్ సప్లై డిఫిసిట్ ఇన్ ద ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇందాక డిమాండ్ అనేది ఎక్కువ ఉండిపోతుంది, సప్లై అనేది తగ్గిపోతుందని చెప్పాం కదా, ఆ ట్రాన్సిట్ సెక్టార్ సంబంధించి దాని యొక్క అంశాలు అనేది తగ్గించనమాట, అది తగ్గించే విధంగా చూడొచ్చు అనమాట. ప్రైవేట్ ఆపరేషన్స్ విల్ ఫోకస్ ఆన్ రెవెన్యూ టు జస్టిఫై హయ్యర్ ఫేర్స్ హ్యావ్ టు రైజ్ దేర్ లెవెల్ అండ్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఆఫర్ టు అవుట్ స్టాండింగ్. అంటే ఇప్పుడు ఈ ప్రైవేట్ రంగ సంస్థలు కనుక దీంట్లోకి అడుగు పెడితే కొన్ని మనకు నష్టాలు కూడా ఉన్నాయని చెప్పేసి అందరూ వాదిస్తూ ఉంటారనమాట. ఈ యొక్క ప్రైవేట్ ఆపరేటర్స్ ఎప్పుడు కూడా ఆదాయాన్ని మాత్రమే చూస్తారు, సర్వీస్ అనేది చూడరు. పబ్లిక్ సెక్టర్లో మాత్రమే సర్వీస్ని చూస్తాయి. సో ఇప్పుడు రైల్వే రంగంలో మనకు ఈ యొక్క సబ్సిడీలు కానీ లేకపోతే ఈ యొక్క ఫెయిర్ ఛార్జెస్ తగ్గించడం, సీనియర్ సిటిజన్స్ అవన్నీ కూడా పబ్లిక్ రంగ సంస్థకు ప్రభుత్వంది కాబట్టి సర్వీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. కానీ ప్రైవేట్ రంగం ఎప్పుడు కూడా దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది, రెవెన్యూ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఛార్జెస్ అనేవి హయ్యర్ ఛార్జెస్ అనేవి వచ్చే అవకాశం ఉందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఏవైతే సర్వీస్ ఆఫర్ చేస్తున్నారో ఆ యొక్క లెవెల్ కూడా, ఆ ఛార్జెస్ లెవెల్ కూడా రోజు రోజుకి రేట్లు అనేవి బాగా పెరిగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కానీ మనకు ఈ యొక్క బిబేక్ దోబాయ్ కమిటీ ఏం చెప్పిందంటే 2015 ఎక్స్పర్ట్ ప్యానల్ ప్యాసింజర్స్ are willing to pay more if they had guaranteed and a better quality of travel. సో ఇప్పుడు వాళ్ళ యొక్క వివేక్ దోబే కమిటీ ఏం చెప్పిందంటే 2015 ఎక్స్పర్ట్ ప్యానల్ ఏం చెప్పింది అంటే ప్యాసింజర్ అనే వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు, ఖచ్చితమైనటువంటి సదుపాయాలు అందిస్తారనే అంశం కనుక ఉంటే కనుక వాళ్ళు ఎక్కువ ఛార్జీలు పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారని చెప్పేసి ఆ కమిటీ సిఫార్సు చేసిందనమాట. ఇట్ విల్ ఇంక్రీజ్ షేర్ ఆఫ్ రైల్వే ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్యాసింజర్ సర్వీస్ అండ్ కాంట్రిబ్యూట్ మోర్ టు ఎకానమీ. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క రైల్వే సర్వీసులు అనేవి, ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అనేది ఎక్కువ పెంచడానికి అవకాశం ఉంటుంది ఎవరు, ఈ ప్రైవేట్ ప్లేయర్స్ రావడం వల్ల. సో ఎక్కువగా ఈ యొక్క ఎకానమీకి ఎకానమీకి చేయూత ఇచ్చే విధంగా రైల్వేలు సహకరిస్తాయి అన్నమాట. కంక్లూజన్, ప్రైవేట్ రైల్ ఆపరేషన్స్ కెన్ బి సీన్ యాజ్ ఏ గవర్నమెంట్ లెడ్ పైలట్ ప్లాన్ టు ఎన్హాన్స్ ద రైల్వే సెక్టర్. సో ఇప్పుడు ఈ యొక్క ప్రైవేట్ ప్లేయర్ అంటే ప్రైవేట్గా వాళ్ళు ఈ యొక్క రైల్వేలోకి అడుగు పెట్టడం అనేది ఎలా ఉంటుంది అంటే ఈ యొక్క పైలట్ ప్లాన్ అనమాట. గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏదైనా సరే త్వరగా చేయాలనుకునే ప్లాన్కి సంబంధించి, అంటే తొందరగా చేయాలంటే గవర్నమెంట్ ఒకటే ఉంటే తొందరగా చేయలేదు. సో ఈ యొక్క ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కలిసి ఈ యొక్క పైలట్ ప్లాన్ అంటే గవర్నమెంట్ అనేది దాన్ని నిర్వహించాలి. సో అలా చేయడం వల్ల ఏంటంటే ఇంకా తొందరగా ఈ యొక్క పనులు అనేవి పూర్తయిపోయి
రైల్వేలో అభివృద్ధి జరుగుతుందని ఈ యొక్క ఆర్డర్ చెప్తున్నాడు అనమాట. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే ద ఇంపాక్ట్ ఆఫ్ ద చైనీస్ యాప్స్ బ్యాన్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ జనవరి 29న ఒక 59 యాప్స్ అనేది మన భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. అవి ముఖ్యంగా అన్నీ కూడా చైనా యొక్క ప్రభుత్వానికి సంబంధించినవి. సో ఈ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది, ఈ యొక్క చైనా అనేది దాని యొక్క బ్యాన్ చేయడం వల్ల చైనా యొక్క ఇంపాక్ట్ అనేది ఎలా ఉంది, దాని ప్రభావం ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. సో ఇక మనం ఫస్ట్ న్యూస్లో చూసుకుంటే అసలు యాప్స్ అనేవి ఎందుకు డిలీట్ చేయడం జరిగిందంటే మన భారతదేశం యొక్క సెక్యూరిటీకి సంబంధించి, ఈ యొక్క ప్రజల యొక్క సెక్యూరిటీకి సంబంధించి, ఆ పబ్లిక్ ఆర్డర్ సంబంధించిన అంశాల గురించి ఈ యొక్క ఇండియన్ సైబర్ స్పేస్ అనే వాళ్ళు ఈ యొక్క భారతదేశం యొక్క సోవర్టరీ దెబ్బతింటుందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే దాన్ని పూర్తిగా ఆ 59 యాప్లు అనేవి బ్యాన్ చేశారనమాట. సో ఇంటెలిజెన్స్ రిసీవ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మనకు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఏం చెప్పారంటే ఈ యాప్స్ అన్నీ కూడా ఈ యొక్క పర్సనల్ డేటా ఏదైతే ఉందో దాన్ని స్టీల్ చేస్తూ ఉన్నాయి. సో ఈ యొక్క సీక్రెట్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పైరేట్స్ లాగా వాళ్ళని వ్యవహరిస్తూ ఏవైతే ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా భారతదేశం వెలుపల ఉన్నటువంటి డేటా సర్వర్ ఏవైతే ఉన్నాయో, ఆ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వర్లకి ఈ యొక్క డేటా అంతా కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారని చెప్పేసి ఈ ఇంటెలిజెన్స్ అనేది రిపోర్ట్ ఇచ్చిందనమాట. సో ఇలాంటి ఏవైనా సరే ఈ యొక్క ఫారిన్ కంట్రీలో కనుక ఏవైనా సర్వర్ ఉందనుకోండి, ఆ యొక్క సర్వర్ యొక్క నియమాలు అనేవి కూడా ఆ యొక్క ప్రభుత్వం యొక్క ఆ ఫారిన్ కంట్రీ యొక్క లాస్ అండ్ రూల్స్ ప్రకారం మాత్రమే ఆధారపడి ఉంటుంది అనమాట. వాళ్ళ యొక్క చట్టాలు ఎలా అయితే ఉంటాయో ఆ చట్టాలకు అనుగుణంగానే ఆ యొక్క సర్వర్ యొక్క విధి విధానాలు కావచ్చు, ఆ సర్వర్లో జరిగే ఆపరేషన్స్ అన్నీ కూడా ఆ యొక్క చట్టం ప్రకారం ఉంటాయి. కానీ మన భారతదేశం చట్టం అనేది అక్కడ వర్తించదు అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, సైబర్ క్రైమ్ ఏదైనా వచ్చినప్పుడు మనం వాళ్ళని రిక్వెస్ట్ అంటే మన డేటాను వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఈ భారం అంతా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళ మీద పడుతుంది అనమాట. సో ఈ సెంటర్కి సంబంధించి సో అందువల్ల ఏం చేశారు వీళ్ళు, ఈ యాప్లు బ్యాన్ చేశారనమాట. ఏ క్లియర్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇండియా ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ టు టేక్ సచ్ యాక్షన్స్. సో ఇక ఈ యొక్క కేసులో మనం క్లియర్గా చెప్తున్నాం అనమాట. ఈ యొక్క ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి ఎందుకు ఇలాంటి అంశాలు తీసుకున్నామని, యాక్షన్ తీసుకోవడానికి కారణం అనేది చెప్పడం జరిగింది. సో చైనా ఇస్ రెస్పాన్స్ టు ద బ్యాన్. అసలు చైనా అనేది దీనికి బ్యాన్కి సంబంధించి ఎలా వ్యవహరిస్తున్నారో చూద్దాం. ఇండియా సమ్ మెజర్ selectively and discriminately aim at certain Chinese apps on ambiguous and far-fetched grounds. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నానంటే ఈ యొక్క భారతదేశం అనేది సెలెక్టివ్గా, తర్వాత డిస్క్రిమినేట్గా అంటే వివక్షతాపూరితంగా ఏంటి అంటే ఈ యాప్లో సంబంధించిన వాటిని సెలెక్ట్ చేసి వాటిని డిలీట్ చేశారు. అంటే వాటి యొక్క ఏది డౌన్లోడింగ్ కానీ ఆపరేషన్స్ కానీ పూర్తిగా బ్యాన్ చేశారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే ఇది ఒక వివక్ష చర్య అని వాళ్ళు అన్నారు. ద యాక్షన్ బై ఇండియన్ గవర్నమెంట్ రన్స్ అగెన్స్ట్ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ప్రొసీజర్ రిక్వైర్మెంట్స్ అండ్ వైలేట్స్ ద WTO రూల్స్. సో ఈ యొక్క భారతదేశం యొక్క విధానం అనేది ఏదైతే ఉందో ఈ యొక్క అపారదర్శకంగా అంటే పారదర్శకత లేని విధానము. సో ఈ యొక్క WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తూట్లు పొడిచే విధంగా లేకపోతే ఉల్లంఘించే విధంగా వీళ్ళ యొక్క చర్యలు అనేది ఉంది అని చెప్తున్నమాట. ద గవర్నమెంట్ ఆర్డర్ ఆన్ ద మ్యాటర్ ఈజ్ నాట్ పబ్లిష్డ్ ఇన్ పబ్లిక్ డొమైన్. సో ఇప్పుడు ఏంటి అంటే వీళ్ళు ఒక ప్రెస్ మీటింగ్లో జస్ట్ దాన్ని అలా చెప్పి రిలీజ్ చేశారు, కానీ పబ్లిక్ డొమైన్ సంబంధించి ఎంసీఐకి సంబంధించి ఎటువంటి యొక్క అఫీషియల్ మ్యాటర్ అనేది కానీ ఏదైనా ప్రెస్ ఇన్ఫర్మేషన్ సంబంధించి కానీ ఎటువంటి డేటా అనేది రిలీజ్ చేయలేదని వీళ్ళు ఆరోపణ చేశారన్నమాట. WTO అగ్రిమెంట్ ద జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ ఆర్టికల్ 14 BISA security exceptions. The agreement does not prevent any member from taking any action necessary for the ప్రొటెక్షన్ ఆఫ్ ఎసెన్షియల్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, WTO రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి తూట్లు పొడిచే విధంగా ఈ యొక్క భారతదేశం చర్య తీసుకుంది అని చెప్పేసి వీళ్ళు చెప్పారు కదా. ఆర్టికల్ 14 బిస్ ప్రకారం ఏదైతే ఒక అంశం ఉందో దాని ప్రకారం ఏంటంటే WTOలో ఒక అంశం ఉందన్నమాట. ఏదైనా కానీ ఆ దేశ రక్షణ సంబంధించి వాళ్ళు ఎట్లాంటి చర్యనైనా తీసుకోవచ్చు అనమాట. వాళ్ళ యొక్క రక్షణకు సంబంధించి, సెక్యూరిటీకి సంబంధించి, ఇంట్రెస్ట్కి సంబంధించి వాళ్ళ ఇష్టానుసారంగా ఎలాంటి నిర్ణయాన్నైనా తీసుకోవచ్చు. అలాంటి నిర్ణయాన్ని ఎవరూ కూడా క్వశ్చన్ చేసే అధికారం అనేది ఈ యొక్క WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రూల్స్ ప్రకారం వాళ్ళు లేదని చెప్తున్నారన్నమాట. ఎఫెక్ట్స్ ఆన్ ఇండియా. ఇప్పుడు మన భారతదేశంలో దీనివల్ల ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. ఇండియన్ సైబర్ స్పేస్ అండ్ ఇట్స్ సిటిజన్స్ ఆర్ రిలేటివ్లీ సేఫర్ నో. ఇప్పుడు దీనివల్ల ఏమైంది, ఈ యొక్క భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క సైబర్ స్పేస్ కావచ్చు లేకపోతే సిటిజన్స్ అనేవాళ్ళు ఇప్పుడు రక్షణతో ఉన్నారని భద్రంగా ఉంది వాళ్ళ డేటా అంతా కూడా. రిడక్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్స్ ఫ్రమ్ చైనీస్ ఫిర్మ్. సో దీనివల్ల ఏమవుతుందంటే చైనా సంస్థల నుంచి మనకు ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, కమిట్మెంట్ అనేవి తగ్గిపోతాయి అనమాట. యాక్షన్స్ దట్ కుడ్ బి టేకెన్ బై చైనా ఇన్ బైలాటరల్ ట్రేడ్ ఇన్ సెక్టార్స్ వర్ ఇండియా ఈజ్ డిపెండెంట్ ఆన్ చైనా.
సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే భారతదేశం కొన్ని రంగాల్లో యొక్క చైనా దిగుమతి మీద ఆధారపడి ఉందన్నమాట. ఆ యొక్క ఏవైతే దిగుమతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద దీని యొక్క ప్రభావం పడే అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఈ యొక్క ఏదైనా కానీ ఒక యాప్ని బ్యాన్ చేయాలంటే ఒక లీగల్ ప్రాసెసర్ అనేది ఉంటుందన్నమాట. ఆ ప్రొసీజర్ ఒకసారి చూద్దాం. ఈ లీగల్ బేసిస్ ఫర్ ద గవర్నమెంట్ టు ఇష్యూ సచ్ బ్యాన్. ఈ యొక్క బ్యాన్ అనేది దేని ప్రకారం ఇచ్చారు అంటే 69A ఆఫ్ ద ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 రీడ్ విత్ రిలవెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొసీజర్స్ అండ్ సేఫ్గార్డ్ ఆఫ్ బ్లాకింగ్ ఆఫ్ యాక్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బై పబ్లిక్ రూల్ 2019 ప్రకారం ఇలా చేయొచ్చు. ఇట్లా అండర్ నార్మల్ సర్కమ్స్టెన్స్. ఇప్పుడు ఏదైనా సరే మనకు సాధారణ పరిస్థితులు ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ యొక్క యాప్లను ఎలా బ్యాన్ చేస్తారంటే ఫస్ట్ ఈ యొక్క గవర్నమెంట్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో వాళ్ళు మన ఒక గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ పెడతా ఉంటాం ఆ ఏజెన్సీకి. సో ఈ యొక్క ఎవరైతే డిజిగ్నేటెడ్ ఆఫీసర్కి ఉంటాడో అంటే 2019 రూల్స్ ప్రకారం అతనికి ఒక రిక్వెస్ట్ చెప్తారు, అంటే ఈ యాప్ల వల్ల మనకు నష్టం కలుగుతుంది. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామినేషన్ ఆఫ్ రిక్వెస్ట్ బై ఏ కమిటీ కంప్రైజింగ్ డిజిగ్నేటెడ్ ఆఫీసర్స్ యాజ్ చైర్పర్సన్ అండ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ MHA, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ ICERT అంటే వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ జరుగుతుందన్నమాట. ఎవరైతే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ ఈ యొక్క హోమ్ అఫైర్స్ కావచ్చు, తర్వాత ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కావచ్చు, ఈ యొక్క ICERT సంబంధించి ఇన్ఫర్మేషన్ సెక్టర్ సంబంధించిన వాళ్ళందరూ కూడా దీని మీద ఏంటంటే చర్చలు జరుపుతారనమాట. దీనికి ఎంతవరకు ఇది యాప్ అనేది వీళ్ళు చెప్పిన నింద అనేది కరెక్టా కాదనేది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ గివెన్ ఆపర్చునిటీ ఆఫ్ హియరింగ్. సో ఈ యొక్క ఇంటర్మీడియట్ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క యాప్కు సంబంధించి వాళ్ళకి ఈ యొక్క ఆపర్చునిటీ ఇస్తారన్నమాట. వాళ్ళ యొక్క ఏవైతే ఒక అంశాన్ని ఆ యొక్క యాప్కు సంబంధించినటువంటి దాంట్లో ఎటువంటి తప్పులు లేవని, లేకపోతే వాళ్ళ యొక్క నిజాన్ని చెప్పడానికి వాళ్ళకి ఒక అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. రికమెండేషన్స్ ఆఫ్ ద కమిటీ ఫార్వర్డ్ టు ద సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ IT అయిన మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. సో ఇప్పుడు ఈ తర్వాత ఏం చేస్తారు, ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీకి దీనికి సంబంధించినటువంటి రికమెండేషన్స్ అనేవి పంపిస్తారన్నమాట. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీ అనేది ఎక్కడ ఎవరికి ఆధ్వర్యంలో ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో నడుస్తుంటుంది అనమాట. ఆఫ్టర్ ద అప్రూవల్ ఆఫ్ ద సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ IT డిజిగ్నేటెడ్ ఆఫీసర్ పాసెస్ డైరెక్షన్స్ టు బ్లాక్ పబ్లిక్ యాక్సెస్. తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత ఏంటంటే ఆ యొక్క డిజిగ్నేటెడ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో ఐటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించింది వాళ్ళు బ్లాక్ చేయడానికి, పబ్లిక్ యాక్సెస్ చేయడానికి, బ్లాక్ చేయడానికి వాళ్ళు ఒక ఆర్డర్స్ అనేవి పంపిస్తారన్నమాట. అది ప్రాసెస్. ఒకవేళ మనకు లేదు, ఇప్పుడు అర్జెంటుగా, ఇప్పుడు ఎమర్జెన్సీ, ఇప్పుడు మన భారతదేశంలో మన జరిగింది అదే. అండర్ ఎమర్జెన్సీ సర్కమ్స్టెన్స్ ప్రకారం ఏంటంటే చాలా వరకు ఈ యొక్క విధానం అనేది చాలా సులభతరం చేస్తారనమాట. సేమ్ రిక్వెస్ట్ అనేది అదే ఉంటుంది. సో డిజిగ్నేటెడ్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ అండ్ ప్లేసెస్ ద రికమెండేషన్ టు ద సెక్రటరీ DOIT అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఏం మిస్ అవుతుందంటే మన ఇంటర్మీడియట్ బాడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఎగ్జామినేషన్ అనే దాన్ని తీసేస్తారనమాట. అంటే వాళ్ళ యొక్క సలహాలు కానీ ఆ కంపెనీకి సంబంధించినటువంటి మధ్యవర్తుల సలహాలు సూచనలు ఏం వినరు వీళ్ళు. ఇఫ్ సాటిస్ఫైడ్ సెక్రటరీ IT మే ఇష్యూ డైరెక్షన్స్ యాజ్ యాన్ ఇంటరిమ్ మెజర్స్ వితౌట్ గివింగ్ యాన్ ఆపర్చునిటీ ఆఫ్ హియరింగ్ ఫర్ ద ఎలిజిడ్ ఇంటర్మీడియటరీ. సో వీళ్ళేంటి ఒకవేళ వాళ్ళు చెప్పిన అంశాలు కరెక్ట్ అయితే కనుక ఈ యొక్క సెక్రటరీ కావచ్చు, IT కావచ్చు, వీళ్ళందరూ కూడా డైరెక్షన్స్ ఇస్తారన్నమాట. ఇంటరిమ్ మెజర్స్ దీని ప్రకారం ఈ యొక్క మధ్యవర్తిగా వాళ్ళతో యొక్క పని లేకుండా వాళ్ళ యొక్క మాటలు అంటే వాళ్ళ యొక్క సలహాలు కానీ సూచనలు కానీ లేకపోతే వాళ్ళ యొక్క వాదనలు వినకుండానే దీన్ని ఇంటరిమ్గా పంపిస్తారనమాట. ఇంటరిమ్ మెజర్ ఆర్డర్ ప్లేస్డ్ బిఫోర్ ద కమిటీ ఫర్ రికమెండేషన్స్. సో ఈ యొక్క ఇంటరిమ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో ఒక కమిటీ ముందు పెడతారన్నమాట రికమెండేషన్స్ కోసం. ద రికమెండేషన్స్ విల్ బీ ప్లేస్డ్ బిఫోర్ ద IT సెక్రటరీ హూ విల్ పాస్ ద ఫైనల్ ఆర్డర్ బ్లాకింగ్ ఆర్ అన్బ్లాకింగ్ ద యాక్సెస్. సో ఈ యొక్క ఫైనల్ రికమెండేషన్స్ అనేవి ఈ యొక్క IT సెక్రటరీ దగ్గర పోయిన తర్వాత ఆయన ఫైనల్ ఆర్డర్ అనేది పాస్ చేస్తాడు. ఏది బ్లాక్ చేయాలి, అన్బ్లాక్ చేయాలన్న అంశానికి ఆయన ఫైనల్ ఆర్డర్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఆ ప్రాసెస్లో తీస్తారు. కింద ఆర్డర్ టు బ్లాక్ పబ్లిక్ యాక్సెస్ బి ఛాలెంజ్ ఇన్ ఇండియన్ కోర్ట్స్. సో ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఆర్డర్ ఉందో ఆ ఆర్డర్కి సంబంధించి అంటే ఈ యొక్క యాప్ను బ్యాన్ చేయడం అనేది దానికి సంబంధించిన అంశాన్ని అనేది మన యొక్క భారతదేశం యొక్క కోర్టులు ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టులు కావచ్చు, వాటిలో ఛాలెంజ్ చేసే అవకాశం ఉందా? కెన్ బీ ఛాలెంజ్డ్ బై యాప్ హోస్టింగ్ కంపెనీ ఆర్ యాన్ ఎఫెక్టెడ్ ఇండివిజువల్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క యాప్ హోస్టింగ్ కంపెనీ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీ మెంబర్స్ కానీ లేకపోతే ఆ యొక్క యాప్ను తొలగించడం వల్ల ఎవరైతే దెబ్బతిన్న ఇండివిజువల్ ఎవరైనా కానీ దీన్ని ఛాలెంజ్ చేసే అవకాశం ఉందన్నమాట. కోర్ట్ విల్ పాస్ అప్రాప్రియేట్ ఆర్డర్ ఆఫ్టర్ ఎగ్జామినింగ్ వెదర్ దెర్ ఈజ్ ఏ సఫిషియంట్ కాజ్ ఆర్ నీడ్ టు ఇష్యూ సచ్ ఆర్డర్. తర్వాత ఏం చేస్తుంది, కోర్టు అనేది వీళ్ళ యొక్క నిజ నిర్ధారణ అనేది నిర్వహిస్తుంది అనమాట. అంటే ఈ యొక్క ఆర్డర్ పాస్ చేయడానికి సరైనటువంటి అంశం ఉందా లేదా, వీళ్ళు ఏదైతే గవర్నమెంట్ చెప్తున్న అంశాలు అనేవి నిజమా కాదా అనేది ధృవీకరించి తర్వాత దానికి సంబంధించిన అప్రాప్రియేట్ ఆర్డర్ అనేది కోర్టు ఇస్తుంది అనమాట. ఇక మనం నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే స్టేట్ టు అబ్జార్బమ్ బర్డన్ ఇఫ్ సెంటర్ కట్స్ షేర్ ఇన్ క్రాప్ కవర్ ప్రీమియం.
సో క్రాప్ కవర్ ప్రీమియం అనేది ఒక ప్రీమియం అనమాట. అంటే మన ఇప్పుడు కార్ పాలసీ, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు, తర్వాత ఈ యొక్క బైక్ ఇన్సూరెన్స్ పాలసీ లాగా క్రాప్ ఇన్సూరెన్స్ పాలసీస్ అనేవి కొన్ని ఉంటాయి అనమాట. ఎప్పుడైనా సరే మనం ఒక పంట వేసామనుకోండి, ఆ పంటకి ఇన్సూరెన్స్ చేయించామనుకోండి, ఒకవేళ పంట నష్టం ఏర్పడింది అనుకోండి, ఏదైనా ఈ యొక్క పంట ఈల్డింగ్ సరిగ్గా రాకపోవడము, లేకపోతే ప్రకృతి విపత్తు వల్ల పంట నాశనం అయిపోవడము, లేకపోతే ఈ యొక్క పశువుల వల్ల ఏదైనా కానీ ఒక కారణం వల్ల వాడికి ఆదాయంగా కోల్పోయాడు అనుకోండి, దానికి సంబంధించిన వాళ్ళు ప్రీమియం కట్టారు కాబట్టి దానికి సంబంధించిన యొక్క ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది వాళ్ళకి రిటర్న్ అవుతుంది అనమాట. ఆ యొక్క ఏదైతే ఆ క్రాప్ పంటకు వచ్చే యొక్క ఆదాయం అనేది ఈ యొక్క అంటే కంపెనీలు అనేవి, ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు అనేవి ఆ యొక్క రైతుకి అందజేస్తాయి అనమాట. దానికి ప్రకారం సంబంధించి ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ యొక్క క్రాప్కు సంబంధించిన బర్డెన్ అనేది తగ్గించుకోవాలనుకుంటుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఆ భారాన్ని వాటి నెత్తి మీద వేసుకోవాలని చూస్తున్నాయి. ఎందుకంటే రైతు అనేవాడు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారన్నమాట. సో ఇక తమిళనాడు గవర్నమెంట్ వీళ్ళ బేర్ అడిషనల్ కాస్ట్ ఆఫ్ అబౌట్ 150 crore. ముఖ్యంగా తమిళనాడు ప్రభుత్వం అనేది దీనికి సంబంధించి ఒక 150 కోట్ల ఎడిషనల్ భారాన్ని అనేదాన్ని మోయడానికి సిద్ధంగా ఉందన్నమాట. సో దాని ప్రకారం మనం కనుక చూస్తే ఈ యొక్క ఆర్టికల్ చూస్తే న్యూస్ కన్సర్న్ ఆఫ్ స్టేట్ రిగార్డింగ్ ద చేంజెస్ అప్రూవ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన. ఈ యొక్క దీంట్లో ఏవైతే ఆందోళనకరమైనటువంటి అంశం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే ప్రోగ్రామ్ అనేది PMFBY అనేది దాంట్లో మార్పులు వచ్చినాయి అనమాట. ఇంక్లూజన్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ ఇరిగేషన్ విల్ పుట్ మోర్ బర్డన్ ఆన్ ద స్టేట్స్ ఇఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇంక్రీజ్ ద ప్రీమియం టు మోర్ దాన్ 30% ఆఫ్ ఇన్సూర్డ్ అమౌంట్. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క ఇరిగేషన్ సంబంధించి ఈ యొక్క రాష్ట్రాల మీద ఎక్కువ భారం పడే అవకాశం ఉందన్నమాట. ఎందుకని ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి వాటికి సంబంధించిన ప్రీమియం అమౌంట్ అనేది 30% కన్నా ఎక్కువగా కట్టడం మొదలుపెట్టారనుకోండి, అంటే వసూలు చేయడం మొదలుపెట్టారనుకోండి, అంటే పంట అనేది 1 లక్ష రూపాయలు కనుక వచ్చే పంట ఉందనుకోండి, వాడు రేపు అంటే ఆ ఎకరానికి అతను ఎంతంటే 30,000 దాకా ఇన్సూరెన్స్ అనేది కట్టాలన్నమాట ఆ యొక్క కంపెనీ అనేదానికి. ఒకవేళ 30,000 కన్నా దగ్గర 30,000 అంతకన్నా ఎక్కువ కనుక పెంచితే కనుక ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం పడే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే దాని గురించి అసలు ఈ యొక్క స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఇట్ ఈజ్ ఏ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ లాంచ్డ్ ఇన్ 2016. అంటే క్రాప్ ఇన్సూరెన్స్ అనమాట. క్రాప్కు సంబంధించి ఫస్ట్ పంట కనుక నష్టం అయితే ఇప్పుడు మన కార్ యాక్సిడెంట్ అయితే ఏం చేస్తారు, ఆ యాక్సిడెంట్ అంతా కూడా ఇన్సూరెన్స్ కంపెనీ బేర్ చేస్తుంది. అలానే ఈ యొక్క పంట నష్టాన్ని కూడా ఈ కంపెనీ అనేది బేర్ చేస్తుంది అనమాట. ఇంప్లిమెంటెడ్ అండర్ ద ఓవరాల్ గైడెన్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, కోఆపరేషన్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్, DAC అండ్ FW, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్. సో దీంట్లో ఏంటి యొక్క ఇండిపెండెంట్గా అనమాట ఒక ఇద్దరు గైడెన్స్తో, ఏది డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, కోఆపరేషన్, ఫార్మర్ వెల్ఫేర్ ఒకటి, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ అనే ఈ యొక్క 2 సంస్థల యొక్క ఏవైతే ఇద్దరు కలిపి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఇట్ ఈజ్ సెంటర్లీ స్పాన్సర్డ్ స్కీమ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సెంటర్లీ స్పాన్సర్డ్ స్కీమ్ వేరు, సెంటర్ స్కీమ్స్ వేరు. సో సెంటర్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే ఏంటంటే 100% సెంటర్ అనేది స్పాన్సర్ చేయదనమాట. కొంత స్టేట్ ప్రభుత్వం, కొంత కేంద్ర ప్రభుత్వం అనేది ఈ యొక్క ఏదైతే ఈ యొక్క అమౌంట్ ఏదైతే స్పాన్సరింగ్ అమౌంట్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటాయి అనమాట. దీంట్లో కూడా అంతే. ఇది ఏంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కూడా కొంత కేంద్ర ప్రభుత్వం, కొంత రాష్ట్ర ప్రభుత్వం, అంటే 50-50 అనమాట. 50% కేంద్ర ప్రభుత్వం, 50% రాష్ట్ర ప్రభుత్వం అనేది పంచుకుంటాయి అనమాట. ఆబ్జెక్టివ్స్ ప్రొవైడింగ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు ద ఫార్మర్. దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఫార్మర్ అనే వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి ఆసరా ఉండే విధంగా, ఏదైతే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది ఉండే విధంగా, సపోర్ట్ ఉండే విధంగా వీళ్ళు చర్యలు తీసుకుంటారనమాట. టు స్టెబిలైజ్ దేర్ ఇన్కమ్. ఏంటి వాళ్ళ యొక్క ఆదాయాన్ని స్థిరీకరిస్తారనమాట. అంటే ఇప్పుడు ఒకవేళ పంట పండినప్పటికి కూడా వాళ్ళకి ఆదాయం వచ్చే విధంగా స్థిరీకరణ జరుగుతుంది అనమాట. టు ఎంకరేజ్ దెమ్ టు అడాప్ట్ ఇన్నోవేటివ్ అండ్ మోడర్న్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. సో ఇలాంటి పంట నష్టం జరిగితే డబ్బులు వస్తాయని కనుక తెలిస్తే కనుక వాళ్ళు ఏంటంటే మోడర్న్ విధానాలు, అంటే కొత్త వాటిని అడాప్ట్ చేసుకొని ఈ యొక్క అగ్రికల్చర్ ప్రాక్టీస్ అనేది చేయడానికి ఎక్కువగా ఈ యొక్క వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు అనేవి పక్కవ పోకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే నష్టం రాకపోతే వాళ్ళు వేరే పని చేయడానికి పోరు కదా. సో నష్టం రావట్లేదు కాబట్టి హ్యాపీ ఇంకా. సో క్రాప్ కవర్డ్ అండర్ ద స్కీమ్. అంటే ఈ యొక్క స్కీమ్ కింద ఏ క్రాప్స్ అనేవి కవర్ అవుతాయో చూద్దాం. ఫుడ్ క్రాప్స్ అంటే ఇప్పుడు సెరల్స్, మిల్లెట్స్, పల్సెస్, ఈ యొక్క చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు ఇవన్నీ కూడా దీని యొక్క స్కీమ్లోకి వస్తాయి అనమాట. నెక్స్ట్ ఆయిల్ సీడ్స్ కూడా దీనిలో భాగమే అనమాట. యాన్యువల్ కమర్షియల్ హార్టికల్చరల్ క్రాప్స్ ఆర్ కవర్డ్. ఇప్పుడు కమర్షియల్ అంటే ఇప్పుడు మిర్చి, పత్తి ఇవన్నీ కూడా కమర్షియల్ పంటలు అంటాం. హార్టికల్చర్ క్రాప్స్ ఆర్ కవర్డ్. హార్టికల్చర్ క్రాప్స్ అంటే ఏంటంటే తోటలకు సంబంధించి ఇప్పుడు మన టీ తోట కావచ్చు, కాఫీ తోట కావచ్చు, పండ్ల తోట కావచ్చు, పూల తోటలు కావచ్చు, తోటలు ఏవైనా కానీ ఆ క్రాప్స్కి సంబంధించిన అన్నింటినీ కూడా మనం హార్టికల్చర్ అంటాం అనమాట. సో పెరినియల్ హార్టికల్చరల్ క్రాప్స్ ఫర్ విచ్ స్టాండర్డ్
మెథడాలజీ ఫర్ ఈల్డ్ ఎస్టిమేషన్ ఈజ్ అవైలబుల్. అంటే పెరీనియల్ అంటే ఏంటంటే తొందరగా చెడిపోయేయండి. ఇప్పుడు కొన్ని పండ్లు ఉంటాయి, అరటిపళ్ళు ఉన్నాయి, తొందరగా చెడిపోతాయి. సో కొన్ని ఆకుకూరలకు సంబంధించి ఏవైతే తొందరగా చెడిపోయే యొక్క హార్టికల్చర్ సంబంధించిన క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏంటంటే ఒక స్టాండర్డ్ మెథడాలజీని ఈ యొక్క సిస్టమ్ సంబంధించి అవైలబిలిటీలో ఉండడానికి సంబంధించి వీళ్ళు ఆ యొక్క విధానాన్ని అనుసరిస్తారనమాట. ఎలిజిబిలిటీ, దీనికి ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి? ఆల్ ఫార్మర్స్ ఆర్ గ్రోయింగ్ అండ్ నోటిఫైడ్ క్రాప్స్ ఇన్ ఏ నోటిఫైడ్ ఏరియా హూ హ్యావ్ ఇంట్రెస్ట్ టు గెట్ ఇన్షూర్డ్ ఇన్ ద క్రాప్. అంటే ఎవరైనా కానీ అందరు ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో నోటిఫైడ్ క్రాప్స్ కొన్ని క్రాప్లు చెప్తారన్నమాట. ఆ చెప్పిన క్రాప్స్ వాళ్ళు ఎవరైతే యొక్క నోటిఫైడ్ ఏరియాస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం ఈ యొక్క ఇన్సూరెన్స్ కింద ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఆల్ ఫార్మర్స్ హూ హ్యావ్ టేకెన్ సీజనల్ అగ్రికల్చర్ ఆపరేషన్స్ లోన్స్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ద నోటిఫైడ్ క్రాప్ సీజన్ ఆర్ కంపల్సరీ కవర్డ్. ఎవరైతే యొక్క ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో అగ్రికల్చర్ ఆపరేషన్ సంబంధించి ఈ యొక్క లోన్లు అనేవాళ్ళు తీసుకుంటారో లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి అప్పులు అనేవాళ్ళు తీసుకుంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క దాని కిందకి వస్తారన్నమాట. ఎందుకంటే నష్టం వస్తే ఈ నష్టపోయేది ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆ యొక్క ఏవైతే యొక్క కంపల్సరీ ఏవైతే ఉంటాయో ఆ లోన్ ఆపరేషన్ ఇచ్చే ఏవైతే సంస్థలు ఉన్నాయో వాళ్ళు నష్టపోతారన్నమాట. వాళ్ళు నష్టపోకుండా ఉండాలంటే ఇన్సూరెన్స్ చేయించారనుకోండి, ఆ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళు భర్తీ చేసుకుంటారనమాట. ఫార్మర్స్ హూ హ్యావ్ టేకెన్ నాన్ స్టాండర్డ్ కిసాన్ క్రెడిట్ కార్డ్ క్రాప్ లోన్స్ కెన్ వాలంటరీలీ ఆప్ట్ ఫర్ దిస్ స్కీమ్. సో ఇప్పుడు ఎవరైతే కిసాన్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎవరైతే తీసుకుంటారో నాన్ స్టాండర్డ్ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది వాళ్ళకి క్రాప్ లోన్కి సంబంధించి అనేది ఆటోమేటిక్గా వాళ్ళకి ఈ స్కీమ్లో భాగమైపోతారనమాట. దే విల్ బీ కన్సిడర్డ్ యాజ్ అ నాన్ లోనీ ఫార్మర్స్. వీళ్ళని ఏమంటారంటే నాన్ లోనీ ఫార్మర్స్గా వీళ్ళని ట్రీట్ చేస్తారనమాట. అండ్ ఆల్ నాన్ లోనీ ఫార్మర్స్ ఇంక్లూడింగ్ షేర్ క్రాపర్స్ టెనెంట్ ఫార్మర్స్ కెన్ వాలంటరీలీ ఆప్ట్ ఫర్ దిస్ స్కీమ్. అంటే ఎవరైతే ఈ యొక్క కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి ఈ యొక్క స్కీమ్లో భాగమైపోతారన్నమాట. దానికి అంశంలో భాగమై ఉంటారన్నమాట. టైప్స్ ఆఫ్ రిస్క్ కవర్డ్ అండర్ ద స్కీమ్. అంటే ఎలాంటి రిస్క్లు అనేవి ఈ యొక్క స్కీమ్ కింద కవర్ అయి ఉంటాయో చూద్దాం. ఫెయిల్యూర్ ఆఫ్ స్టాండింగ్ క్రాప్స్ డ్యూ టు నాన్ ప్రివెంటబుల్ రిస్క్ లైక్ న్యాచురల్ డిజాస్టర్స్. అంటే న్యాచురల్ డిజాస్టర్స్ అంటే ఇక కరువు కాటకాలు కావచ్చు, లేకపోతే వరదలు కావచ్చు, వానలు ముంచెత్తే వానలు కావచ్చు, ఏవైనా కావచ్చు. అంటే ఏంటి లైక్ ఫైర్, నెక్స్ట్ అడ్వర్స్ వెదర్, తర్వాత ఫ్లడ్, డ్రాట్, యాజ్ పెస్ డిసీజెస్ ఎక్సెట్రా. అంటే ఈ యొక్క వరదలు కావచ్చు, లేకపోతే కరువు కావచ్చు. ప్లస్ అంటే ఏవైతే ఉన్నాయో పురుగులు ఏవైతే ఉన్నాయో పురుగు బట్టి ఆ పంట నాశనం అవుతుంది, లేదా డిసీజెస్ ఏవైనా రోగాలు వచ్చి ఆ పంట నాశనం అయిపోతుంది అనమాట. ఇవన్నీ కూడా ఈ యొక్క క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్లో కవర్ అయి ఉంటాయి అనమాట. లాసెస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ప్రివెంటెడ్ సూయింగ్ డ్యూ టు అడ్వర్స్ వెదర్ కండిషన్స్. సో ఈ యొక్క లాసెస్ అనేవి ఒకసారి ఏంటంటే ఈ యొక్క సూయింగ్ చేసేటప్పుడు ఈ యొక్క పంట నాటేటప్పుడు మాత్రమే ఆ యొక్క వెదర్ కండిషన్స్ అనేవి సరి లేక పంటలు పోతూ ఉంటాయి అనమాట. అలాంటి సమయంలో కూడా ఇస్తారనమాట. నెక్స్ట్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ డ్యూ టు స్పెసిఫిక్ పెరిల్స్ లైక్ సైక్లోన్ అండ్ అన్సీజనల్ రైన్స్. అంటే ఇప్పుడు మనకు పంట పండింది, పంట చేతికి వచ్చే టయానికి ఇక తుఫాన్ రావటము, లేకపోతే ఈ యొక్క అన్సీజనల్ రైన్స్ కానీ పట్టడం వల్ల ఆ పంట నష్టం జరుగుతుంది అనమాట. అలాంటి సమయంలో కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. స్టేట్స్ మే కన్సిడర్ ప్రొవైడింగ్ యాడ్ ఆన్ కవరేజ్ ఫర్ crop loss due to attack by wild animals whether the risk is perceived to be substantial and is identifiable. అంటే కొన్ని ఏవైతే యొక్క పట్టణాల్లో కావచ్చు లేకపోతే గ్రామాల్లో కావచ్చు ఈ యొక్క ఏవైతే జంతువుల వల్ల కనుక ఆ పంట అనేది నాశనం అయిపోతే, అంటే జంతువుల యొక్క ప్రమాదం ఎక్కువగా ఉన్న ఏరియాలో ఆ జంతువుల వల్ల పంట నాశనం అయిపోయినా కానీ వాళ్ళకి ఈ యొక్క స్కీమ్ కింద ఏంటంటే ఈ యొక్క పాలసీలో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. రిస్క్ నాట్ కవర్డ్ అంటే రిస్క్స్ కవర్ అవని ఏవైతే ఉన్నాయో లాసెస్ డ్యూ టు వార్, యుద్ధం వల్ల వచ్చే రిస్క్లు అనే వాళ్ళకి వాళ్ళు ఇవ్వరు. ఇప్పుడు యుద్ధం వల్ల ఏదైనా వచ్చి పంట నాశనం అయిందనుకోండి, దానికి సంబంధించి వాళ్ళు డబ్బులు అనేవి ఇవ్వరనమాట. న్యూక్లియర్ రిస్క్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ యొక్క అణుబాంబులు కనుక పడ్డాయి అనుకోండి, అక్కడ పంట పండలేదనుకోండి, దానికి ఏం వీళ్ళకి సంబంధం లేదనమాట. మెలీషియస్ డ్యామేజ్ అనమాట, అంటే ప్రమాదకరమైనటువంటి ఈ యొక్క ప్రమాదాలు జరిగినప్పుడు, అండ్ ప్రివెంటబుల్ రిస్క్ ఎక్సెట్రా. అంటే మనం ప్రివెంటబుల్ అంటే వాటిని నివారించదగ్గమైనటువంటి రిస్కులు అయినప్పటికీ మనం నివారించకపోవడం వల్ల ఏర్పడిన నష్టానికి వీళ్ళు నష్టపరిహారం అనేది చేయరన్నమాట. నెక్స్ట్ ప్రీమియం రేట్స్ ఆఫ్ ద స్కీమ్. దీనికి సంబంధించి ప్రీమియం రేట్ ఎలా ఉంటుందో చూద్దాం. ప్రీమియం రేట్ పెయిడ్ బై ఫార్మర్స్ ఎలా పే చేస్తారు? 2% ఫర్ ఆల్ ఖరీఫ్ క్రాప్స్, అంటే 2% అనేది ఖరీఫ్ క్రాప్స్ అన్నిటికీ ఇస్తారనమాట. నెక్స్ట్ 1.5% ఫర్ ద రబీ క్రాప్స్, అంటే 1.5% అనేది రబీ క్రాప్స్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. 5% ఫర్ యాన్యువల్ కమర్షియల్ అండ్ అగ్రికల్చరల్ క్రాప్స్. 5% అనేది ఒక యాన్యువల్ కమర్షియల్ అండ్ అగ్రికల్చరల్ క్రాప్స్ సంబంధించి 5% ఉంటుంది. 5% ఫర్ పెరినియల్ అగ్రికల్చరల్ క్రాప్స్ పైలట్ బేసిస్ బై స్టేట్స్, అంటే తొందరగా పాడైపోయే ఏవైతే యొక్క క్రాప్స్ ఉన్నాయో వాటికి 5% అనేది యొక్క ప్రీమియం రేట్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం చూస్తే కనుక ఈ ఖరీఫ్లో ఎలా ఉంటుంది, ఈ క్రాప్స్ అనేవి ఉంటుంది, ఇవన్నీ కూడా లిస్ట్ ఇచ్చాడు, ఒకసారి చూడండి.
నెక్స్ట్ బ్యాలెన్స్ ప్రీమియం విల్ బీ పెయిడ్ బై ద సెంటర్ అండ్ స్టేట్ యాజ్ సబ్సిడీస్ ఆన్ 50-50 బేసిస్. అంటే ఇప్పుడు ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో మనం ఇందాక 5%, 2% అవన్నీ చెప్పుకున్నాం కదా, అది రైతు అనేవాడు ఇస్తాడనమాట. ఈ రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ అనేది ఎవరు ఇస్తారంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50% ఇప్పుడు మొత్తం ₹100 అనుకోండి, వాళ్ళొక ఇక్కడ ఎవరైతే ఫార్మర్స్ ఏదైతే ఉన్నారో మనం ఇందాక చెప్పుకున్నాం కదా 5%, 10% ఈ యొక్క ఏవైతే ఒక ఫార్మర్స్ పే చేయాలో పే చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ 5% 95% ఉందనుకోండి. సో ఇక్కడ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో 97.5% స్టేట్ ప్రభుత్వం, 97.5% సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ యొక్క 50-50% నిష్పత్తి కింద వాళ్ళకి డబ్బులు అనేది పే చేస్తారన్నమాట ఇన్సూరెన్స్ కంపెనీస్కి. ఎలిమెంట్ కాల్డ్ స్టేటస్ ఆఫ్ ఇరిగేషన్ ఇంట్రడ్యూస్డ్ బై సెంటర్. సో ఏంటి ఈ యొక్క ఇరిగేషన్, స్టేటస్ ఆఫ్ ఇరిగేషన్ అనేది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది మొదలుపెట్టిందనమాట. డిటర్మైన్ ద ప్రీమియం అమౌంట్. దీని ప్రకారం ఏంటంటే ప్రీమియం అమౌంట్ ఎంత ఉండబోతుంది అనేది కూడా వాళ్ళే లెక్క వేస్తారనమాట. స్టేట్ డివైడెడ్ ఇంటూ ఇరిగేటెడ్ అండ్ నాన్ ఇరిగేటెడ్ డిస్ట్రిక్ట్స్. ఈ దేశాన్ని మొత్తం అంటే రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా 2 రకాలుగా విడగొడతారనమాట. ఇరిగేటెడ్ డిస్ట్రిక్ట్స్, నాన్ ఇరిగేటెడ్ డిస్ట్రిక్ట్ అంటే పంట పండించే జిల్లాలు, పంట పండించని జిల్లాలు అనమాట. ఇరిగేటెడ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం చూసుకుంటే సెంట్రల్ సబ్సిడీ ఫర్ ద స్కీమ్ ఈజ్ లిమిటెడ్ ఫర్ ప్రీమియం రేట్ అప్ టు 25% ఫర్ అన్ఇరిగేటెడ్ ఏరియా క్రాప్స్. అంటే ఈ యొక్క అన్ఇరిగేటెడ్ ఏరియా క్రాప్స్లో ఏదైతే సెంట్రల్ సబ్సిడీ అనేది కనుక ఉంటే కనుక ఆ ప్రీమియం రేట్ అనేది 20% అనేది ఉంటుందన్నమాట. అన్ఇరిగేటెడ్ డిస్ట్రిక్ట్స్ అంటే ఇప్పుడు ఈ అన్ఇరిగేటెడ్ డిస్ట్రిక్ట్స్ కనుక చూసుకుంటే సెంట్రల్ సబ్సిడీ ఫర్ ద స్కీమ్ ఈజ్ లిమిటెడ్ ఫర్ ప్రీమియం రేట్స్ అప్ టు 30% ఫర్ అన్ఇరిగేటెడ్ ఏరియా క్రాప్స్. అంటే ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క స్కీమ్లో భాగంగా ఈ యొక్క అన్ఇరిగేటెడ్ ఈ యొక్క ల్యాండ్లో ఏదైతే ఉందో 30% అనేది ఈ యొక్క అమౌంట్ అనేది ఒక ప్రీమియంగా వాళ్ళు చెల్లించాలన్నమాట. ఇట్ విల్ బి 90% ఫర్. దీని ప్రకారం నార్త్ ఈస్ట్ స్టేట్ సంబంధించి 90% అనేది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్స్ హ్యావింగ్ 50% ఆర్ మోర్ ఇరిగేటెడ్ ఏరియా విల్ బి కన్సిడర్ యాజ్ ఇరిగేటెడ్ ఏరియా డిస్ట్రిక్ట్స్. అంటే ఒక ఏవైతే డిస్టిక్లో 50% కన్నా ఎక్కువ యొక్క స్థలాన్ని పంట కింద కనుక వాడు వాడుతున్నాను అనుకోండి, దాన్ని ఇరిగేటెడ్ ఏరియా అంటే లేదా ఇరిగేటెడ్ డిస్టిక్ అని అంటాం అనమాట. ఇక మనం నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ సర్చ్డ్ ఇన్ ఎంపీ ఇన్ 2018. అంటే ఇప్పుడు ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటే చిన్నపిల్లల యొక్క మరణాలు మార్టాలిటీ ఏంటంటే మరణం అనమాట. మధ్యప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉంది 2018 లెక్కల ప్రకారం అని చెప్తున్నాను అనమాట. ఎందుకు ఎక్కువ ఉందో చూద్దాం. న్యూస్ రీసెంట్ ఫైండింగ్ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ జనరల్ ఇండియా రిగార్డింగ్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఇన్ ఇండియా. సో రీసెంట్గా ఏంటి అంటే ఈ యొక్క ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ జనరల్ ఇండియా రిగార్డింగ్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటే చిన్నపిల్లల యొక్క మరణాలు అంటే 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లల యొక్క మరణాల లెక్కగా చూస్తే వాళ్ళు ఇచ్చిన ఒక న్యూస్ అనేది ఇచ్చారన్నమాట, రిపోర్ట్ అనేది ఇచ్చారన్నమాట. ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ IMR అంటే ఏంటో చూద్దాం. నెంబర్ ఆఫ్ ఇన్ఫాంట్ డెత్స్ ఆర్ రికార్డెడ్ అండర్ ద ఏజ్ ఆఫ్ 1 per 1000 లైవ్ బర్త్స్. అంటే ప్రతి యొక్క 1000 పుట్టుకలకి ఎంతమంది చనిపోతున్నారు ఒక ఏజ్ గ్రూప్, చిన్న ఏజ్ గ్రూప్లో 1 ఏళ్ళ అంటే 1 year కన్నా తక్కువ ఉన్న పిల్లలు అనేవాళ్ళు ఏజ్ వరకు అంటే ప్రతి 1000 మంది పుడుతుంటే ఎంతమంది చనిపోతున్నారు అనే దాన్నే మనం ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటాం అనమాట. సబ్స్టాన్షియబుల్ డెవలప్మెంట్ గోల్సా SDGసా విత్ రెస్పెక్ట్ టు IMR ప్రకారం మనం ఏంటంటే స్థిర అభివృద్ధి అనేది ఎలా సాధించాలి, ఆ గోల్స్ని ఎలా నెరవేర్చుకోవాలో చూద్దాం. SDG 3 is about ensuring healthy lives and promoting well-being for all at all ages. సో ఈ యొక్క ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3 లెక్క ప్రకారం ఏంటంటే అందరికీ సమానమైనటువంటి ఈ యొక్క జీవించే హక్కు కావచ్చు, హెల్త్ అనేది ఆరోగ్యం అనేది జీవితాలను ఇవ్వటం అనేది అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి అనేది కంపల్సరీ ఒక అంశం అనమాట. టార్గెట్ నెంబర్ 3.2 అంటే ఈ యొక్క ఈ యొక్క టార్గెట్ నెంబర్ అనేది చూస్తే కనుక బై 2030 ద వరల్డ్ నీడ్ టు ఎండ్ ప్రివెంటబుల్ డెత్ ఆఫ్ న్యూ బార్న్స్ అండ్ చిల్డ్రన్ అండర్ 5 years ఆఫ్ ఏజ్. అంటే 2030 కల్లా ఈ యొక్క ప్రపంచం ఏమో ఆశిస్తుందంటే 5 సంవత్సరాల లోపు కావచ్చు, లేకపోతే కొత్తగా అప్పుడే పుట్టిన పిల్లలు ఎవరైతే న్యూ బార్న్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మరణాలు సంభవించకుండా చూడాలని చూస్తుందన్నమాట. ఎయిమ్ టు రెడ్యూస్ నియోనాటల్ మార్టాలిటీ అట్లీస్ట్ యాజ్ లో యాజ్ 12 per 1000 లైవ్ బర్త్స్. అంటే ఈ నియోనాటల్ మార్టాలిటీ రేట్ ఏదైతే ఉందో అంటే ప్రతి 1000 మంది పుట్టుకకి ఒక 12 మంది మాత్రమే, అంటే అంత తక్కువ కుదిరితే అంత తక్కువ మినిమం 12 మంది వచ్చే విధంగా చూడటం అనమాట. ఎయిమ్ టు రెడ్యూస్ ద అండర్ 5 మార్టాలిటీ టు అట్లీస్ట్ యాజ్ లో యాజ్ 25 per 1000 లైవ్ బర్త్స్. అంటే 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం అంటే ఒక 20% మందితో మాత్రమే అంటే అట్లీస్ట్ 25% లో అనే దాన్ని తగ్గించాలని చెప్పేసి వీళ్ళు చూస్తున్నాను అనమాట. నియోనాటల్ మార్టాలిటీ రేట్ ద నెంబర్ ఆఫ్ డెత్ ఆఫ్ ద చిల్డ్రన్ బిఫోర్ 29 days ఆఫ్టర్ దే ఆర్ బార్న్ per 1000 లైవ్ బర్త్స్. అంటే నియోనాటల్ రేట్ అంటే ఏంటంటే ఒక పిల్లోడు పుట్టిన తర్వాత ఒక అంటే
బాబు కావచ్చు పాప కావచ్చు పుట్టిన తర్వాత 29 రోజుల లోపల కనుక చనిపోతే దాన్ని నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అంటారనమాట. సో ఆ లెక్క కూడా ప్రతి 1000 పుట్టుకలకు ఎన్ని మరణాలు సంభవిస్తున్నాయో దాని ప్రకారం చూస్తారనమాట. అండర్ 5 మోర్టాలిటీ రేట్, ద నెంబర్ ఆఫ్ డెత్స్ ఆఫ్ ద చిల్డ్రన్ హూ ఆర్ అండర్ 5 years ఆఫ్ ఏజ్ పర్ 1000 లైవ్ బర్త్స్. అంటే ప్రతి 1000 పుట్టుకలకు సంబంధించి 5 ఏళ్ల లోపు వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు అనేది అండర్ 5 మోర్టాలిటీ రేట్ అనమాట. సో కరెంట్ ట్రెండ్స్ ఆఫ్ ఐఎంఆర్ ఇన్ ఇండియా. దీనికి సంబంధించి ఈ యొక్క ఐఎంఆర్ అనేది ఎలా వ్యవహరిస్తుంది ఈ యొక్క ఇండియాలో చూస్తుంటే కనుక రిపోర్ట్స్ ఆఫ్ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఎస్ఆర్ఎస్ పబ్లిష్డ్ ద ఆఫీస్ ఆఫ్ ద రిజిస్టర్ జనరల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. అంటే దీనికి సంబంధించి ఈ యొక్క శాంపుల్ రిజిస్టర్ సిస్టమ్ అనేది ఈ యొక్క డేటా అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. అంటే ఈ యొక్క పబ్లిష్ చేస్తుంది అనమాట మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద. మధ్యప్రదేశ్ పర్ఫార్మ్డ్ ద వర్స్ట్ ఇన్ ద కంట్రీ విత్ రెస్పెక్ట్ టు ద ఐఎంఆర్ ఇన్ 2018. ఈ యొక్క ఏది ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ప్రకారం మనం చూస్తే ఐఎంఆర్ అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ప్రకారం చూస్తే 2018లో 48 యొక్క మరణాలతో అంటే ఈ యొక్క మధ్యప్రదేశ్ అనేది చాలా అట్టడుగు స్థానంలో ఉందన్నమాట. 52 ఇన్ రూరల్ ఎంపీ అండ్ 36 ఇన్ అర్బన్ ఏరియాస్. అంటే ఈ యొక్క మోర్టాలిటీ రేట్ చూస్తే రూరల్ ఏరియాలో అయితే 52 మంది, అర్బన్ ఏరియాలో అయితే 36 మంది అనేవాళ్ళు చనిపోతున్నారు అనమాట. ఉత్తరప్రదేశ్ హ్యాడ్ ద సెకండ్ హైయెస్ట్ రేట్ ఆఫ్ ఐఎంఆర్ విత్ 43. Assam and Chhattisgarh had the third highest rate of 41 and Odisha had fourth highest rate of 40. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మధ్యప్రదేశ్ తర్వాత నెక్స్ట్ స్థానం ఉత్తరప్రదేశ్ అనమాట. సో దాని యొక్క ఐఎంఆర్ ఎంత అంటే ఈ యొక్క ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ 43 అనమాట. ఛత్తీస్గఢ్ ఒకటి, అస్సాం ఒకటి, ఇవన్నీ రెండు కూడా థర్డ్ పొజిషన్లో ఉన్నాయన్నమాట. వాటి మోర్టాలిటీ రేట్ అంటే 41 అనమాట. నెక్స్ట్ ఒడిశా అనేది 4th ఉంది, హైయెస్ట్ రేట్ ఆఫ్ 40. ఈ యొక్క మోర్టాలిటీ రేట్ అనేది 40తో ఈ యొక్క నెక్స్ట్ పొజిషన్లో ఉందన్నమాట. కేరళ అండ్ ద లోయెస్ట్ ఐఎంఆర్ అమాంగ్ ద బిగ్గర్ స్టేట్స్ అండ్ ఇట్ వాజ్ ఎట్ 7. సో కేరళ అనేది ఈ యొక్క చాలా తక్కువగా ఉందన్నమాట. అంటే ఈ యొక్క వాటి ఏదైనా పెద్ద రాష్ట్రాలతో చూసుకుంటే ఈ యొక్క ఐఎంఆర్ అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది 7 ఉందన్నమాట. ఇండియాస్ యావరేజ్ రేట్ డ్రాప్డ్ బై 0.32. అంటే ఈ యొక్క ఇండియా యావరేజ్ రేట్ అనేది ఇంతకుముందు 33 ఉండేదన్నమాట. ఒక పాయింట్ తగ్గి 32కి వచ్చేసింది అనమాట. ఇండియాస్ యావరేజ్ స్టాండ్ ఎట్ 36 డెత్స్ ఫర్ రూరల్ అండ్ 23 ఫర్ ద అర్బన్ ఏరియాస్. అంటే ఈ యొక్క ఇండియా యొక్క లెక్కల ప్రకారం దాని యొక్క స్టాటిస్టిక్స్ ప్రకారం 36 మరణాలేమో యొక్క రూరల్ ఏరియాల్లోనూ, తర్వాత 23 మరణాలు అనేవి అర్బన్ ఏరియాల్లో జరుగుతున్నాయని చెప్తున్నాను అనమాట. మేజర్ రీజన్స్ ఫర్ ద హై ఐఎంఆర్. సో ఈ యొక్క ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటి అంటే ఇంక్రీజింగ్ ప్రీమెచ్యూర్ డెలివరీస్. అంటే నెల తక్కువగా పిల్లలు పుట్టడం వల్ల ఈ యొక్క మరణాలు అనేవి ఎక్కువ సంభవిస్తున్నాయి అనమాట. నెక్స్ట్ లో బర్త్ వెయిట్ బేబీస్. అంటే పుట్టగానే ఆ యొక్క బేబీ యొక్క వెయిట్ అనేది సరిగా ఉండదన్నమాట. ఎందుకు? తల్లి కడుపు గర్భంలో ఉన్నప్పుడు పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల, కొన్ని అంటువ్యాధుల వల్ల రావచ్చు. బర్త్ యాపాక్సియేషన్ అంటే యాస్పాక్సియేషన్, ఈ యొక్క పుట్టిన తర్వాత ఏర్పడే సమస్యల వల్ల చనిపోవచ్చు అనమాట. డిలే ఇన్ సెక్యూరింగ్ ట్రీట్మెంట్ లీడింగ్ టు కాంప్లికేటెడ్ డెలివరీస్. అంటే సరైనటువంటి యొక్క ఏదైతే వైద్యం అందక కాంప్లికేటెడ్ డెలివరీస్ వల్ల కొంతమంది చనిపోతున్నారు అనమాట. పూర్ మెటర్నల్ హెల్త్. అంటే ఈ యొక్క తల్లి యొక్క ఆరోగ్యాన్ని సరిగా లేదనుకోండి, ఆ యొక్క శిశువుని జన్మించేటప్పుడు కావచ్చు లేకపోతే మోసేటప్పుడు. పూర్ మెటర్నల్ అండ్ పేరెంటల్ నియోనాటల్ కేర్. అంటే ఈ యొక్క మెటర్నల్ ఎవరు పూర్ అంటే తల్లి కావచ్చు లేకపోతే ఈ యొక్క పేరెంట్కి సంబంధించినటువంటి ఈ యొక్క నియోనాటల్ 29 రోజుల్లోపు వాళ్ళు సరైనటువంటి దానికి పిల్లోడికి సంబంధించిన రక్షణ తీసుకోలేదనుకోండి, వాళ్ళు చనిపోయే అవకాశం ఉందన్నమాట. సో ఈ యొక్క డేటా అనేది ఒక బార్ చార్ట్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట, టోటల్ మేల్స్ ఫీమేల్స్ లెక్క ప్రకారం. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మౌలింగ్ నేషనల్ లాజిస్టికల్ లాస్. అంటే ఈ యొక్క నేషనల్ లాజిస్టికల్ లాస్ అనే దాని ప్రకారం మినిస్టర్ ఎయిమ్ టు రీప్లేస్ కరెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ లా. అంటే ఈ యొక్క గూడ్స్ లాకు సంబంధించి కొత్త విధానాల మార్పులు తీసుకురావాలని చెప్పేసి మినిస్ట్రీ వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట. సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఈజ్ రిలీజ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనే దాని గురించి కూడా ఎవరు ఇస్తున్నారు ఈ యొక్క లాజిస్టిక్కి సంబంధించి అనే దాని గురించి ఇంతకుముందు కూడా ఈ యొక్క బిట్టు చూసాం. మళ్ళీ ఒకసారి మన యొక్క ఆర్టికల్ ద్వారా చూద్దాం అనమాట. లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇది మనకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నదే అనమాట. ఒకసారి చూద్దాం. లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ప్రకారం యాన్ ఇంటరాక్టివ్ బెంచ్ మార్కింగ్ టూల్ created to help countries to identify the challenges and opportunities that they face in their performance on trade, logistics and what they can do to improve their performance. అంటే ఈ యొక్క దేశాలకు సంబంధించి వాళ్ళ బెంచ్ మార్క్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని లాజిస్టిక్స్ సంబంధించి ఈ యొక్క సదుపాయాలకు సంబంధించి వాళ్ళు ఎలా అభివృద్ధి చేసుకుంటున్న అంశాలు అనేవి దీంట్లో ఉంటాయి అనమాట. రిపోర్ట్ కనెక్టింగ్ టు కంపీట్. అంటే ఇదంతా కూడా రిపోర్ట్ అనేది కనెక్టింగ్ టు కంపీట్ అనమాట. అందరూ కూడా ఎందుకు కనెక్ట్ అవుతారంటే ఆ యొక్క టాస్క్ ఏదైతే ఉందో దాన్ని పని పూర్తి చేయడానికి.
నెక్స్ట్ బైనియల్ రిపోర్ట్ రిలీజ్డ్ బై వరల్డ్ బ్యాంక్. ఈ యొక్క బైనియల్ రిపోర్ట్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారంటే వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తారనమాట. సో ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అండ్ లాజిస్టికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ప్రొవిజన్స్ అక్రాస్ బోర్డర్ ట్రేడ్ ఫెసిలిటేషన్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్. అంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ లాజిస్టికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ అనేది ప్రొవిజన్ అనేది ఈ యొక్క క్రాస్ బోర్డర్స్ దగ్గర ట్రేడ్ ఫెసిలిటీస్ దగ్గర అన్ని చోట్ల ఇవ్వడం జరుగుతుంది అనమాట. LPI 2018 కంపారిజన్ అక్రాస్ 160 కంట్రీస్ బోత్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ మెజర్స్ అండ్ హెల్ప్ టు బిల్డ్ ప్రొఫైల్స్ ఆఫ్ లాజిస్టిక్ అండ్ ఫ్రెండ్లీనెస్ ఫర్ దీస్ కంట్రీస్. సో దీని ప్రకారం ఏంటంటే వీళ్ళు ఈ యొక్క ఏవైతే ఈ యొక్క క్వాలిటీకి సంబంధించి క్వాంటిటీకి సంబంధించి కంపారిటివ్ అనేది జరిగిందనమాట. సో దాంట్లో బిల్డ్ ఏంటి అంటే లాజిస్టికల్గా ఈ యొక్క ఫ్రెండ్లీనెస్తో అంటే ఫ్రెండ్లీ లైన్స్లో ఈ యొక్క ఏర్పాటు చేయాలన్నమాట. అన్ని అంశాలని వాళ్ళకి సమానంగా వాళ్ళకి అందించే విధంగా చూడాలి. ఇక నెక్స్ట్ మనం ప్రాక్టీస్ క్వశ్చన్లోకి వస్తే కనుక ఫస్ట్ మనం ఇంతకుముందు మిస్ అయిన క్వశ్చన్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఇక్కడ చూద్దాం. లాజిస్టికల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఈజ్ రిలీజ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఆల్రెడీ మనం చూసామన్నమాట. సో ఈ యొక్క రిపోర్ట్ అనేది ఎవరు ఇస్తారంటే వరల్డ్ బ్యాంక్ అనేది ఇస్తారనమాట. బైనియల్ రిపోర్ట్ రిలీజ్డ్ బై వరల్డ్ బ్యాంక్. సో దీని యొక్క ఆన్సర్ ఏంటంటే వరల్డ్ బ్యాంక్ అనేది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ మనం సెకండ్ క్వశ్చన్ కనుక చూసుకుంటే ప్రాక్టీస్ క్వశ్చన్లో సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండర్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొసీజర్ అండ్ సేఫ్ గార్డ్ ఫర్ బ్లాకింగ్ ఆఫ్ యాక్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బై పబ్లిక్ రోల్స్ 2019. In normal circumstances, the central government decided to request to block public access of any information through computer resource after going opportunity of hearing to alleged intermediary. సో ఇంటర్మీడియరీ వాడు ఏదైతే ఇన్ఫర్మేషన్ వాటితో డిస్కస్ చేసిన తర్వాత ఈ యొక్క నార్మల్గా సర్కమ్స్టాన్సెస్ ప్రకారం ఏంటంటే ఆ బ్లాక్ చేయడానికి ఇన్ఫర్మేషన్ సంబంధించి వాడి యొక్క డిస్కషన్ అయిన తర్వాత బ్లాకింగ్కి పంపిస్తారనమాట. ఇది కరెక్ట్ ఆప్షన్. Under emergency circumstance, the final order is made by central government after receiving recommendations from the examination committee. సో ఈ యొక్క ఎగ్జామినేషన్ కమిటీ నుంచి ఎప్పుడైతే రికమెండేషన్స్ వస్తాయో ఆ తర్వాత ఎమ్మటే ఈ యొక్క ఇంటరిమ్ డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది కూడా కరెక్ట్ ఆప్షనే. సో బోత్ 1 and 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైట్ స్టేట్మెంట్స్ ఏందో అడుగుతున్నాడు. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ స్కీమ్ ఇంక్లూడ్ ప్రొవైడ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు ద ఫార్మర్స్. అంతే కదా, ఇన్సూరెన్స్ కవరేజ్ చేసి వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి సహాయం అందజేయటమే ఈ యొక్క రైతులకు అందజేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. Yes, right. It covers a failure of standing crops due to non-preventable risk like natural disasters, but crop losses due to attack by wild animals are not covered. Not covered కాదు, covered. వైల్డ్ యానిమల్స్ వల్ల యొక్క దాడి చేసినా కానీ ఈ యొక్క న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల ఏదైనా నష్టం కలిగినా కానీ అవి కవర్ అవుతాయి. సో ఇది రాంగ్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ సెంట్రల్ సబ్సిడీ ఫర్ ద స్కీమ్ ఈజ్ లిమిటెడ్ ఫర్ ద ప్రీమియం రేట్స్ అప్ టు 30% ఫర్ అన్ఇరిగేటెడ్ ఏరియాస్ క్రాప్స్ అండ్ 25% ఫర్ ఇరిగేటెడ్ ఏరియాస్ అండ్ క్రాప్స్. ఇది కరెక్టే కదా. ఒక 30% అనేది యొక్క ఇరిగేటెడ్ దానికి అన్ఇరిగేటెడ్ దానికి తేడా ఉంది. 30% అయితేనేమో అన్ఇరిగేటెడ్కి, 25% అయితేనేమో ఇరిగేటెడ్ ఏరియాకి యొక్క ప్రీమియం అమౌంట్ ఉంటుంది అనమాట. ఫార్మర్స్ హూ హ్యావ్ టేకెన్ నాన్ స్టాండర్డ్ కిసాన్ క్రెడిట్ కార్డ్ క్రాప్ లోన్స్ షుడ్ కంపల్సరీ ఎన్రోల్ ఇన్ దిస్. అంటే ఎవరైతే ఈ యొక్క దాంట్లో ఈ యొక్క కిసాన్ దాంట్లో ఏవైతే ఉండవో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క స్కీమ్లో ఎన్రోల్ అవ్వాలి అంటున్నారు. సో కాదు, ఆల్రెడీ లేకపోయినా కానీ వాళ్ళకి ఎన్రోల్, ఇది రాంగ్ ఆప్షన్. సో మనకు ఆన్సర్ వచ్చేసి 1 and 3 ఓన్లీ అనమాట. మనం లెక్క చూసుకుంటే ఏంటంటే 1 and 3 ఓన్లీ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ మనం ఫోర్త్ స్టేట్మెంట్ చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. ఈ యొక్క ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ప్రకారం ఈ యొక్క ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఇన్ఫాంట్ డెత్స్ రికార్డెడ్ అండర్ ద ఏజ్ ఆఫ్ 1 year per 1000 లైవ్ బర్త్స్. కరెక్టే కదా, ఈ డెఫినేషన్ కరెక్టే కదా. ప్రతి 1000 మంది పుట్టుకలకి 1 year లోపు ఎంతమంది చనిపోతున్నారు అనేది ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనమాట. యాజ్ పర్ ద రిపోర్ట్స్ ఆఫ్ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ SRS పబ్లిష్డ్ బై ద అఫీషియల్స్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ ఇన్ 2018, హర్యానా పర్ఫార్మ్డ్ ద వరస్ట్ అండ్ కేరళ పర్ఫార్మ్డ్ ద బెస్ట్ విత్ ద రెస్పెక్ట్ టు ద IMR. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ప్రకారం హర్యానా అనేది 2018 లెక్కల ప్రకారం హర్యానా అనేది వరస్ట్ గాను, కేరళ అనేది బెస్ట్ గాను ఉందన్నాడు. కానీ ఇక్కడ హర్యానా కాదు, మధ్యప్రదేశ్ అనేది వరస్ట్గా ఉంది. తర్వాత ఉత్తరప్రదేశ్ అనేది దాని నెక్స్ట్ స్థానంలో ఉత్తరప్రదేశ్ అనేది ఉందని మనం చెప్పుకున్నాం. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇండియాస్ యావరేజ్ రేట్ ఆఫ్ IMR హ్యాజ్ డ్రాప్డ్ ఇన్ 2018 కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్. సో ఈ యొక్క IMR రేట్ అనేది 2018లో పడిపోయింది ఇంతకుముందు ఇయర్స్తో పోల్చుకుంటే. ఇది కరెక్ట్ ఆప్షన్. సో ఆన్సర్ ఈజ్ 1 and 3 ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇక మనం ఈ యొక్క క్వశ్చన్ చూస్తే కనుక
Operation of a passenger train service in railway is now said to be liberalized. Discuss the need for it. What influence is expected to have on railway sector? అంటే ఇప్పుడు ఈ యొక్క ప్యాసింజర్ ట్రైన్స్కి సంబంధించి ఈ యొక్క రైల్వేలో లిబరలైజ్డ్ మనం ఇందాకలే చెప్పుకున్నాం అనమాట. ఏంటి ప్రైవేటైజ్డ్ కాదు లిబరలైజ్డ్ అని చెప్పాం. సో దీని యొక్క ఆవశ్యకత ఎంతవరకు ఉంది, ఎటువంటి అంశాలు దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినాయంటే ఫస్ట్ మనం చెప్పాల్సింది ఏంటంటే ఒక్క రైల్వే సంస్థే మొత్తం బర్డెన్ అంతా దాని మీదే ఉంది. ఈ బర్డెన్ అంతా దాని మీద ఉండటం వల్ల ఏంటంటే ఈ యొక్క కార్యనిర్వహణ అనేది చాలా వరకు దెబ్బతింటుంది అనమాట. సో ఆపరేషన్స్ అనేవి ఈ యొక్క ఎఫిషియన్సీ అనేది రోజు రోజుకు తగ్గిపోతుంది. దాంతోపాటు ఏంటి అంటే ఇది పూర్తిగా మోనోపలీలో ఉండటం వల్ల ఏమవుతుందంటే కొన్ని సర్వీస్ ఓరియంటెడ్గా వీళ్ళు వర్క్ చేయడం వల్ల ఆ యొక్క ఏవైతే ఈ యొక్క విధానం ద్వారా ఈ యొక్క ఇండియన్ రైల్వేస్ అనేవి కొన్ని ఆదాయాన్ని కోల్పోతుందన్నమాట. అది ఒక పాయింట్ రాయాలి. తర్వాత ఇంకేం రాయాలంటే ఈ యొక్క మోనోపలి మన పాయింట్ రాసాం. తర్వాత ఇక ఆదాయాన్ని కోల్పోతున్నారు. తర్వాత ఈ ప్రైవేట్ సెక్టార్ ఎప్పుడైతే దీంట్లో అవుతుందో పెట్టుబడులు అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు జాబ్ క్రియేషన్ అనేది పెరిగే అవకాశం ఉంది. ఏవైతే మనం రైళ్ళు అనేవి యొక్క సంఖ్య అనేది పెరిగే అవకాశం ఉంది. ఈ యొక్క మన యొక్క కమిటీ కూడా ఈ యొక్క బిబేక్ దోబే కమిటీ కూడా డిస్కస్ చేయాలి. ఈ యొక్క ఆర్టికల్ రాసేటప్పుడు ఈ బిబేక్ దోబే కమిటీ 2015లో ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం ఇక ప్రైవేటైజేషన్ అనేది కరెక్ట్ కాదు, లిబరలైజేషన్ అనేది ఓకే అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. సో దీని ప్రకారం ప్రైవేటైజేషన్ జరగడం వల్ల సో ఈ యొక్క ప్రైవేట్ వాళ్ళ యొక్క ఎంట్రీ ఉండటం వల్ల ప్రైవేటైజేషన్ అనకూడదు ఎప్పుడు కూడా. ప్రైవేట్ ఎందుకంటే వాడు అడిగిన క్వశ్చన్ లిబరలైజ్డ్ అన్నాడు కాబట్టి మనం ప్రైవేటైజేషన్ అనే మాట ఎక్కడ రాయకూడదు. సో ఈ లిబరలైజ్డ్ ఎంట్రీ అనేది ఉంచింది కాబట్టి దీంట్లో ప్రైవేట్ సెక్టర్ వాళ్ళ యొక్క జోక్యం అనేది ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే కొంతవరకు ఫెయిర్ ఛార్జెస్ పెరగచ్చు. కానీ వివేక్ దోబే కమిటీ యొక్క రికమెండేషన్స్ ప్రకారం సరి అయినటువంటి ఫెసిలిటీస్ ఇస్తే రేట్లు పెంచినప్పటికీ కూడా ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క రేట్లను బేర్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇలాంటి అంశాలు రాస్తూ ఈ యొక్క కంక్లూడ్ చేయొచ్చు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఏరియా ఆఫ్ కవరేజ్ అనేది మన భారతదేశం అనేది 4th లార్జెస్ట్ రైల్వే సెక్టర్ అయినప్పటికీ కూడా ఈ యొక్క కవరేజ్లో చూసుకుంటే చాలా లేటుగా అంటే ఈ యొక్క స్క్వేర్ కిలోమీటర్స్ ఎంత ఏరియా పరిధి అనేది ఈ యొక్క రైల్వే కిందకి వస్తుందంటే మనం చెప్పడానికి చాలా తక్కువ ఉందన్నమాట. అంటే ఒక రైల్వే స్టేషన్ ఉందనుకోండి, దాని చుట్టూ ఎన్ని కిలోమీటర్ల వరకు దీని పరిధిలో వస్తుందంటే కరెక్ట్ లేదు. సో కొన్ని దేశాల్లో అయితే ఆ యొక్క రైలు ఉంటే ఆ దేశంలోని అన్ని ప్రాంతాలనేవి దాన్ని కవర్ అయ్యే విధంగా ఆ ఏరియాని విస్తారాన్ని కవర్ చేసే విధంగా ఉన్నాయన్నమాట. సో ఇలాంటి సమస్యలు అనేవి మనం దీని ద్వారా ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క ప్రైవేటీకరణ కావచ్చు లేకపోతే ఈ యొక్క లిబరలైజ్డ్ ఈ యొక్క విధానాన్ని ఎంకరేజ్ చేసే అంశాలని చెప్పేసి మనం కంక్లూడ్ చేయొచ్చు అనమాట. సో 250 wordsలోనే మనం ఈజీగా చేయొచ్చు. సో ఇవేంటి ఈరోజు నా టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.